రోజు మరి మహిళలకు తన రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలో ఎక్కడ కూడా ఎప్పుడు ఏ అన్యాయం జరిగినా అందరికంటే ముందుగా స్పందించి మరి వారి యొక్క ఆశయాలను, వారికి కల్పించిన రిజర్వేషన్లను, వారికి కల్పించిన హక్కులను ఎలాంటి భంగము కలిగినా వారిని వెంటనే వారి నిలదీసి అడిగే సత్తా దమ్ము మరి కేవలము కవితక్కకే ఉంది. కానీ దురదృష్టం కవితక్కను మరి ఈ రోజు మన రాష్ట్ర ప్రభుత్వాలు గాని కేంద్ర ప్రభుత్వాలు గాని ఇలాంటి నాయకురాలు ఉంటే మాకు పప్పులు ఉడకవు అనేసి అనేక రకాలుగా ఇబ్బంది పెట్టబోతున్నారు. కానీ కవితక్క నీ ఎంబడ ఈ మహిళా లోకమే కాదు యావత్ తెలంగాణ రాష్ట్రము మన రాష్ట్రము కేవలము భారతదేశం కాదు ప్రపంచ దేశంలో ఉన్న మీ అభిమానులు మీ వెనువెంటనే ఉంటున్నారని మేము తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు మరి 3% రిజర్వేషన్ గురించి ఇంత మంచి పండుగ రోజు మళ్ళీ మహిళలు కవితక్కను చాలా మంది రిక్వెస్ట్ చేసిరట, అమ్మా మరి ఈ రోజు శివరాత్రి పండుగ ఉంది, మరి మీరు అందరూ ధర్నకు వస్తారా, మీరు ఎవరు రాకండి నేను చేస్తానంటే, లేదమ్మా మాకు పండుగ పబ్బము నువ్వు ఏ పిలిపించినా కూడా అందరి గురించి చేస్తావు, మరి అందరి యొక్క యోగక్షేమాల గురించి చేస్తావు, మన రాష్ట్ర అభివృద్ధికి చేస్తావు, మహిళా అభివృద్ధి గురించి చేస్తావు, మహిళా హక్కుల గురించి పోరాటం చేస్తావు. మాకు ఇలాంటి పండుగలు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మంచిగా చేసుకుంటాం మా పిల్ల పాపలతోని మా కుటుంబంతోని. కానీ ఈ రోజు యావత్ మా కుటుంబము ఈ రోజు శివరాత్రి పండుగ జాగరణ పండుగ నైట్ కూడా పెట్టు మేము ఇక్కడ ఉంటామని మళ్ళీ కవిత మాకు చేస్తున్న ఈ యొక్క ధర్నకు సాంఘీభావం తెలపటం చాలా శుభసూచకం. మేము ఒకటే చెప్తున్నాం, కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాల లోపల ఈ రోజు కుమ్ముకై మరి మహిళల యొక్క హక్కులను నేల రాస్తున్నందుకు మరి కవితక్క ఈ రోజు పండుగని పెట్టుకుని పక్కకు పెట్టేసి మరి మహిళల యొక్క హక్కులే ముఖ్యం, వారి యొక్క హక్కులను ఎవరు ఎప్పుడు నేల రాసినా వారి హక్కులకు భంగం కలిగించినా ఊరుకునేది లేదని చెప్పేసి మహిళా దినోత్సవ సందర్భంగా మరి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గారికి మహిళల తరపున నిరసన తెలియజేస్తూ ఈ రోజు ఇందిరా పార్క్ నడిబొట్టున మరి ఉదయం నుండి కూడా చెక్కు చెదరకుండా మరి మహిళలకు అనేక మంది వందలాది మంది తరలి వచ్చి వారికి సాంఘీభావం తెలుపుతుంది. మరి వాళ్ళు ఒక్కడే మాట చెప్తున్నారు, అక్క హమ్ ఆప్కే సాథే, ఆప్ లడో హమ్ ఆప్కే సాథ్ దేంగే. మీరు ఏదైతే ధర్మ పోరాటం చేస్తున్నారో మా మహిళల గురించి పోరాటం చేస్తున్నారో ఆ రోజు 33% రిజర్వేషన్ తీసుకొని రావడం జరిగింది. ఈ రోజు మరి జీవో నంబర్ 3ని మీరు రద్దు చేసే వరకు మీ ఎమ్మెల్యే ఉంటాం, మీ ఎమ్మెల్యే నడుస్తాం. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మా మహిళా సోదరులందరూ ఈ రోజు కవితక్కను మరి ఇందిరా పార్క్ వద్ద ధర్నాలో కూర్చోబెట్టి వారి యొక్క హక్కులు కోరుతున్నారు. దయచేసి ఇప్పుడన్నా కనువిప్పి కలిగి మరి ఏవైతే జీవో నంబర్ 3ని రద్దు చేసి మరి మీరు తప్పకుండా మహిళల యొక్క హక్కులను గౌరవిస్తారని తెలియజేస్తూ మరి ఎక్కువ సాయం తీసుకోదని చెప్పింది అక్క. చాలా చెప్పేది ఉంది, కవితక్క గురించి ఎంత చెప్పినా తక్కువనే. ఆమె యొక్క ముఖంలోనే తెలుస్తుంది ఆమె యొక్క ధైర్య సాహసాలు, ఆమె యొక్క కమిట్మెంట్. ఈ రాష్ట్రంలో దేశంలో మహిళా నాయకులు ఎవ్వరు లేరు. బెస్ట్ పార్లమెంట్ కూడా మరి ఆమె అవార్డు అందుకొని ఈ రోజు ఆమెకు చాలా మంది అంటారు, చాలా మంది నానా రకాలుగా కూతలు కూస్తారు, కేసీఆర్ గారి బిడ్డే కేసీఆర్ గారి బిడ్డే అని. కానీ ఈ రోజు ఆ కేసీఆర్ బిడ్డ అయినందుకే ఆమెకు అనేక రకాలుగా ఈ రోజు ఇబ్బందులు చేస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, కవితక్క మరి నిర్భయంగా ఆ రోజు ఝాన్సీ లక్ష్మీబాయి ఏ విధంగా పోరాటం చేసిందో ఈ రోజు కూడా ఒక ఝాన్సీ రాణిగా ఈ రోజు ముందుకు కదం కలుపుతూ నారీ లోకాలని అందరినీ మరి నేను ఇప్పుడు కూడా ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నా, అన్నా రేవంత్ అన్నా నీకు తెలుసు అక్కల యొక్క ఉసురు ముడితే మంచి మంచి రాజ్యాలే కోల్పోయినారు. మరి ఈ రోజు మహిళా దినోత్సవ సందర్భంగా కవితక్క వెంబడున్న మహిళల యొక్క ఉసురు తాకితే మరి మన ప్రభుత్వం తొందరగా కూలిపోతుంది. దయచేసి ఈ యొక్క నువ్వు తెచ్చుకోకు, ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టుకోకు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలగొట్టుకుంటున్నావు అంటే మరి కవితక్క కన్నెర్ర చేయబోతుంది. కాబట్టి ఈ రోజు కవితక్క పండుగ పెట్టుకొని జీవో 3ని రద్దు చేయమని కోరుతున్న డిమాండ్ లో న్యాయం ఉంది. మరి వెంటనే ఆమె డిమాండ్ ని నువ్వు అమలు చేయవలసిందిగా కోరుతూ మరి నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మహిళా దినోత్సవ శుభ సందర్భంగా మీకు అందరికీ మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ మా కవితక్క తీసుకున్న ఈ యొక్క ధర్నా కార్యక్రమానికి యావత్తు నాతో పాటు ప్రతి అందరము కూడా మీకు సాంఘీభావం తెలియజేస్తూ మీ వెంటనే ఉన్నామని తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై కవితక్క,
జై కేసీఆర్. థ్యాంక్ యూ. హలో 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 అందరూ ఒకసారి గట్టిగా జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై జాగృతి, జై జై జాగృతి. ఇంతసేపు అక్క ఇచ్చే స్లోగన్ తోటే ఒక 2 లైన్లు పాట అనుకున్నాము. ఈ పాట ప్రసాద్కి ఇస్తున్న టాస్క్ కరీంనగర్ మీటింగ్ కల్లా కంప్లీట్ చేయాలి. వద్దురా నాయన ఈ కాంగ్రెసు పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ కాంగ్రెసు పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ కాంగ్రెసు పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన కాంగ్రెసు పాలన, వద్దురా నాయన. అమలు గాని హామీలు, అమలు గాని హామీలు, అమలు గాని అమలు గాని అరే వద్దురా నాయన ఈ కాంగ్రెసు పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన కాంగ్రెసు పాలన, వద్దురా నాయన. ఈ విధంగా. ఎందుకంటే అక్క స్లోగన్ ఇస్తున్నప్పుడే ఆ స్లోగన్ మీదనే ఏదో ఒకటి పాడాలనుకున్నాము. ఇది నేను ఇప్పుడు మొదలు పెట్టిన, ప్రసాద్ ఎండి చేస్తాడు కరీంనగర్ మీటింగ్ వరకు. కాబట్టి అందరూ ఒకసారి గట్టిగా జై తెలంగాణ, జై జై తెలంగాణ. గట్టిగా చేతులు ఎత్తాలి అందరం. అక్క అన్నం తినొచ్చురు కదా, వెజ్ బిర్యానీ ఓకేనా? ఉపాసం ఉన్నోళ్ళు ఉండిరి ఓకేనా? వాళ్ళు తినలే, వాళ్ళు మన కోసం ఉన్న వాళ్ళు ఇప్పుడంతా. ఒరే జబ్బకు సంచి చేతుల జెండా జాతర పోదామా, పోదామా, పోదాం అనుకున్న వాళ్ళందరూ గట్టిగా చేతులు ఎత్తాలి, ఎత్తాలి. అరే జబ్బకు సంచి చేతుల జెండా జాతర పోదామా, కవితమ్మ పోరు చేద్దామా, జబ్బకు సంచి చేతుల జెండా జాతర పోదామా, కవితమ్మ పోరు చేద్దామా. జబ్బకు సంచి చేతుల జెండా. అక్క నేను జబ్బకు సంచి అంటే మీరు చేతుల జెండా అనాలి. కాంప్రమైజ్ కావద్దు ఎక్కడ ఓకేనా? వీలైతే లేచి కోలాటం ఆడండి, బతుకమ్మ ఆడండి. చాలాసేపు మీకు కూడా కాళ్ళు కుంట్లు పట్టినట్టున్నాయి కదా, మరి లేండి ఆడండి కొద్దిసేపు. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ అంటే ఎట్లుండాలి? తెలంగాణ ఉద్యమంలో ఎట్లా ఆడుకున్నాం, ఎట్లా పాడుకున్నాం, ఇప్పుడు మళ్ళొక్కసారి గట్టనే ఆడుకోవాలి, పాడుకోవాలి. మా వాళ్ళు కూడా వచ్చి ఆడిపిస్తారు మాకు డాన్స్. మా వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ, మా డాన్సర్లు వచ్చి ఆడుకుందాం కొద్దిసేపు ఓకేనా? అరే జబ్బకు సంచి చేతుల జెండా జాతర పోదామా, తెలంగాణ జాతర పోదామా, జబ్బకు సంచి చేతుల జెండా జాతర పోదామా, తెలంగాణ జాతర పోదామా. జబ్బకు సంచి చేతుల జెండా, జబ్బకు సంచి చేతుల జెండా, జబ్బకు సంచి చేతుల జెండా, జబ్బకు సంచి చేతుల జెండా, జబ్బకు సంచి చేతుల జెండా. జీవో నెంబరు 3 రద్దు కొరకు కవితమ్మతో పోరు చేద్దామా, పోరు సలిపి వద్దామా, జబ్బకు సంచి చేతుల జెండా జాతర పోదామా, కవితకు పోరు చేద్దామా. జబ్బకు సంచి చేతుల జెండా జాతర పోదామా, జాతర పోదామా, జబ్బకు సంచి చేతుల జెండా జాతర పోదామా, తెలంగాణ జాతర పోదామా. గట్టిగా చెప్పండి కొట్టాలి. జై తెలంగాణ. కొట్టాలి గట్టిగా. అమలు కాని హామీలతో ఒక్కటన్నా అమలవుతున్నాయా ఈ రాష్ట్రంలో? అవుతున్నాయా? 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ను పొందా పెడదామా, తెలంగాణ జెండాలెత్తుదామా, జబ్బకు సంచి చేతుల జెండా జాతర పోదామా, తెలంగాణ జాతర పోదామా, జబ్బకు సంచి చేతుల జెండా జాతర పోదామా, తెలంగాణ జాతర పోదామా, జబ్బకు సంచి చేతుల జెండా, జబ్బకు సంచి చేతుల జెండా, జబ్బకు సంచి. చేతుల జెండా. అక్క నేను జబ్బకు సంచి అంటే మీరు అందరు చేతుల జెండా అనాలి, మా వాళ్ళు ఎవరు అన్నారు ఓకేనా? జబ్బకు సంచి గట్టిగా, జబ్బకు సంచి, జబ్బకు సంచి, జబ్బకు సంచి, జబ్బకు సంచి చేతుల జెండా జాతర పోదామా, తెలంగాణ జాతర పోదామా, జబ్బకు సంచి చేతుల జెండా జాతర పోదామా, తెలంగాణ జాతర పోదామా. జబ్బకు సంచి చేతుల జెండా జాతర పోదామా, తెలంగాణ జాతర పోదామా.
దళిత బంధు వద్దనేటి వద్దంటూ రాలేదా? దళిత బంధు వద్దనేటి దగా కోరులను బొందా పెడుదమా, తెలంగాణ జెండాలెత్తుదమా. తప్పకు సంచి చేతుల జెండా జాతర పోదమా, తెలంగాణ జాతర పోదమా. తప్పకు సంచి చేతుల జెండా జాతర పోదమా, తెలంగాణ జాతర పోదమా. తప్పకు సంచి చేతుల జెండా, తప్పకు సంచి చేతుల జెండా, తప్పకు సంచి చేతుల జెండా, తప్పకు సంచి. చేతుల జెండా. ఓటుకు నోటుకు దొంగ ఎవరు? రేవంత్ చాలా నామూష్ అవుతుంది. ఓటుకు నోటుకు దొంగని బాధపడుదమా, తెలంగాణలో వాని బాధల తీరుద్దామా. దెబ్బకు సంచి చేతుల జెండా జాతర పోదమా, గులాబీల జాతర పోదమా. దెబ్బకు సంచి చేతుల జెండా జాతర పోదమా, గులాబీల జాతర పోదమా. దెబ్బకు సంచి చేతుల జెండా, దెబ్బకు సంచి చేతుల జెండా, దెబ్బకు సంచి చేతుల జెండా, దెబ్బకు సంచి. చేతుల జెండా. ఇదే ఊపు చివరి వరకు ఉండాలి. ఇంకా చాలా మంది అక్కలు ఉన్నారు మాట్లాడే వాళ్ళు మాట్లాడిన తర్వాత ఇంకొద్దిసేపు ఆడుకుందాం. థ్యాంక్ యూ అన్న. ఈ యొక్క అక్కడ నిరసన దీక్షకు సంఘీభావం తెలియజేయడానికి వచ్చినటువంటి పద్మశాలి మహిళా విభాగం అధ్యక్షులు గుంటుక రూపా గారు, మిగతా వారి బృందం అందరికీ కూడా అక్కలందరికీ కూడా వేదిక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నది. కార్యక్రమాన్ని ఉద్దేశించి 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా జాగృతి ఉపాధ్యక్షులు మంచాల వరలక్ష్మి గారిని కోరుతా ఉన్నాం. నారీ శక్తి నడ్డి విరిచిన నేటి రాజ్యం, వారికి బుద్ధి చెప్పే శక్తి నీయవయ్య. రావా శివా రావా శివా, రత్నాల కొండ దిగి రావా శివా. శివోహం. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అంతర్జాతీయంగా కూడా ఈరోజు మహిళా దినోత్సవం జరుపుకోవాలి అనేటువంటి చిన్న రాజ్యంలో పుట్టినటువంటి ఈ రెవల్యూషన్, ఈ మన కొత్తగా పుట్టినటువంటి రాజ్యంలో కూడా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే జరుపుకుంటున్న సందర్భంలో ఈనాటి ఒక మంచి శివరాత్రి శక్తి కలిగినటువంటి దినం నాడు అందరు మహిళలు శక్తి వారికి బుద్ధి చెప్పాలి అనేటువంటి దానికి ఇక్కడికి వచ్చినందుకు వారందరికి కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. 33% రిజర్వేషన్ మా మహిళలకు వచ్చింది అనేటువంటి సంబూరం మాకు మది నిండా కడుపు నిండా నిండక ముందుకే ఆ 32% ఒక 3 కట్ చేసి జాబులకు అది తీసుకొచ్చి వీళ్ళను మహిళలందరినీ కూడా ఫూల్స్ ని చేయాలి అనేటువంటి మీ ఆలోచన చాలా తప్పు. చాలా ఏళ్ల నుండి మా మహిళలందరం కూడా పోరు చేస్తూ చేస్తూ ఈ రోజు ప్రతి ఇంటి మహిళ, ప్రతి ఇంట్లో ఉన్నటువంటి మహిళ బయటకొచ్చి ఎంతో చదువుకొని మంచి మంచి పొజిషన్ లో మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నటువంటి ఇలాంటి తరుణంలో మమ్మల్ని ఏదో ఫూల్ చేసే విధంగా 33% రిజర్వేషన్ ఇస్తున్నాము అనేటువంటిది వచ్చిన తరుణానికి జాబ్ లో ఆ 3లో సగం తగ్గించి 3 ఇచ్చినాము అని చెప్పని నువ్వు చూపించే దాంట్లో అసలు నీ నిజాయితీ ఏంటి, నీకుండేటువంటి తెలుగులేంటి అనేటువంటి తెలుస్తున్నటువంటి తరుణం. సీఎం గారు, జిఎం గారు ఈ రోజు కూడా నేను మొన్నొక సందర్భంగా చూసిన సీఎం కేసీఆర్ గారు వస్తున్నారు అనేటువంటిది ఒక నానుడి లాగా అయిపోయింది. సీఎం రేవంత్ రెడ్డి అని అందరి నోట్లో ఇంకా రాలే. అట్లా అందరి నోట్లో వచ్చే వరకే నువ్వు నీ సీటు ఖాళీ చేసేటువంటి సందర్భం వస్తుందని మేమందరం కూడా చాలా విశ్వసిస్తున్నాం. ఎందుకంటే రాజ్యాన్ని ఏ విధంగా తీసుకుపోవాలి, అన్ని విధానాలు ఎలా రూపొందించాలి అనేటువంటి దాంట్లో నీకు తక్కువ ఉన్నటువంటి నాలెడ్జ్ మా అందరికి కూడా కనబడుతుంది. ఈరోజు శివరాత్రి ఉన్న పండగలు ఇంట్లో చేసుకోకున్నా కూడా అందరు ఇక్కడికి వచ్చి మా మహిళల శక్తి కోసం
తమ్ముళ్ళందరూ కూడా అక్క చెల్లెలందరూ కూడా ఈనాడు ఇక్కడికి వచ్చి ఈ దీక్షలో ఈ ధర్నాలో పార్టిసిపేట్ చేసినటువంటి తరుణం చూస్తుంటే నీకు ఇప్పటికైనా కనువిప్పు కలగాలే జిఎం గారు సీఎం గారు. ఎందుకంటే మహిళలకు సంబంధించిన వాటి అంశాల్లో ముందుకు ఏ విధంగా వెళ్ళాలి అనేటువంటి దాని మీద క్లారిటీ నీకు ఇంకా రావాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా నీవు కళ్ళు తెరుచుకొని ఈ 3 జీవోని రద్దు చేస్తూ 41 జీవో 41 జీవోని గనక ఇంప్లిమెంట్ చేయకపోతే దినదినాభివృద్ధి లాగా మా యొక్క ఇలాంటి ధర్నా ప్రతి ఇంటి నుండి కూడా బయటకు వస్తారని చెప్పని విన్నయించుకుంటున్నాం ఈ స్టేజ్ మీద నుండి. ఇప్పుడు నీ రాజ్యపాలన చూస్తుంటే నీకు మనకు తినే తిండి వండేటువంటి మహిళలకు ఇచ్చేటువంటి రిజర్వేషన్ కూడా దెబ్బతీస్తున్నటువంటి క్రమం. అదేవిధంగా ఆ బియ్యాన్ని పండించే ఆ నోట్లకు 4 మెతుకులు పోయేటువంటి పండించేటువంటి రైతన్నలకు సంబంధించి కూడా నువ్వు చేస్తున్నటువంటి అన్యాయాలు మా అందరికీ అర్థమవుతున్నాయి. సో ఇట్లాంటి అన్యాయాలన్నీ కూడా నువ్వు అన్ని జమ చేసుకుంటున్నావు నీ ఖాతాలో. ఇప్పటికైనా కూడా కళ్ళు తెరిచి ఈ 3 జీవోని రద్దు చేస్తూ 41 జీవోని అమలు చేయాలి అని తెలంగాణ జాగృతి పక్షాన ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి నా సోదర సోదరి మనలందరి పక్షాన కూడా మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాము. వీటన్నిటి మీద కూడా సరైన అవగాహన తెచ్చుకొని సరిగ్గా ప్లానింగ్ చేసుకొని మంచి కమిటీ ఒకటి ఏర్పాటు చేసుకొని దీని మీద ఏ విధంగా అందరికీ ఉపయోగం అయ్యే విధంగా తీసుకెళ్తావు అనేటువంటిది ఆలోచించకపోతే ఈ శివరాత్రి నాడు మేమందరం కూడా ఉపవాస దీక్షలో ఉంటూ నీకు ఇస్తున్నటువంటి అల్టిమేట్ డిమాండ్ ఇది. అల్టిమేటం నీకు ఇస్తున్నాము. ఖచ్చితంగా మా మహిళల డిమాండ్ ని తీర్చాలి. భూమాత అన్నారు, ఆకాశంలో సగం అన్నారు. ఆకాశం శూన్యం, భూమి వల్లనే ఆకాశం అనేటువంటిది ఒకటి ఓడి ఏర్పడ్డది. ఇది ఈ అర్త్ కి సంబంధించిందే ఏర్పడ్డది. కాబట్టి ఇది మీరు గుర్తు తెచ్చుకొని ఈ 3 నంబర్ జీవోని రద్దు చేస్తూ 41 జీవోని అమలు చేయాలని చెప్పని మరొక్కసారి మీకు ఈ స్టేజ్ మీదుగా నా సోదరి మనల సాక్షిగా సోదరుల సాక్షిగా మీకు ఈ డిమాండ్ తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. నూలు వడికిన చేతులు ఈ దేశానికి స్వతంత్రాన్ని తీసుకొచ్చినాయి. ఇవాళ ఆ నూలు దండలతోనే ఈ ఆడబిడ్డలకు 33% రిజర్వేషన్లు రావాలనే ఈ జరుగుతున్నటువంటి ఈ ఉద్యమానికి నూలు దండలతోని అక్కకు సంఘీభావాన్ని తెలియజేయడానికి వచ్చినటువంటి పద్మశాలి అక్కలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మాట్లాడవలసిందిగా రూపా గుంటుక గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. జై మార్కండయ్య. ముందుగా మహిళా మండలందరికీ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. మహిళా దినోత్సవం కూడా జరుపుకోకుండా ఉపవాసం ఉంటూ శివరాత్రి ఉపవాసం ఉంటూ కూడా ఇంత పట్టుదలతో మా అక్క చెల్లెళ్ళందరూ కూర్చొని ఇక్కడ ధర్నా చేయడం అనేది చాలా చిన్న విషయం కాదు. ఇది అసలు వాళ్ళ పట్టుదల చూస్తుంటే అందరికీ దృష్టి పడే విధంగా వాళ్ళు చేస్తున్నటువంటి ధర్నా అనేది చాలా మనసుని కదిలించే విధంగా ఉంది. మా పద్మశాలి మహిళల తరఫున కూడా మన తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా అక్కకు మా మద్దతును ప్రకటించడానికి ఇక్కడికి వచ్చాము. అక్క సదాశివుని దయ వల్ల తప్పకుండా ఇది మొత్తం 33% మొత్తం అమలయ్యే విధంగా మహిళలకు తను అనుకున్నది ఏదైతే ఉందో సాధించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎల్లారెడ్డి మాజీ శాసనసభ్యులు అన్న జాజాల సురేందర్ గారిని మాట్లాడవలసిందిగా వేదిక సవినయంగా కోరుతూ ఉన్నది. జై తెలంగాణ, జై తెలంగాణ, వద్దురా నాయన. మా కవితక్క నాయకత్వంలో ఆ రోజు ఢిల్లీలో ప్రారంభించినటువంటి 33% రిజర్వేషన్ కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి ఎట్లా బిల్లు పెట్టిందో ఇప్పుడు ఈ జీవో నంబర్ 3 కూడా రద్దు చేసి మరి వెంటనే తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు పవిత్రమైన రోజు మహాశివరాత్రి
మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ఇవాళ తీసుకున్నటువంటి దీక్ష విజయవంతం అవుతుందని కూడా మరి కవితక్క గారు ఏది మొదలుపెట్టినా విజయం వైపే పోతుంది. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ పండుగను మర్చిపోయినటువంటి సమయంలో ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఒక తెలంగాణ కాదు, భారతదేశం కాదు, మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఇవాళ బతుకమ్మ పండుగ జరుగుతుందంటే ఆ ఘనత కవితక్కకే దక్కుతోంది. మరి ఆ కవితక్క గారి నాయకత్వంలో ఈరోజు జీవో నంబర్ 3 రద్దు చేయాలి. ఇవాళ ఇది న్యాయమైనది, సమంజసమైన డిమాండ్. ఈ జీవో నంబర్ 3 రావడంతో ఈ తెలంగాణలో ఉన్నటువంటి మా మహిళలు, మా చదువుకున్న విద్యార్థులు మరి రిజర్వేషన్ కోల్పోయి వాళ్ళ బతుకులు ఆగమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇది వెంటనే రద్దు చేసి, గతంలో కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఏది చేసినా మహిళలకు ప్రాధాన్యత ఇచ్చేవారు. ఏ పథకం పెట్టినా మహిళా పేరుతోటి పెట్టేవారు, లేకపోతే మన దేవతల పేర్లు పెట్టేవారు. కానీ ఈయన చెప్పేది మరి ఏది మాది ఇందిరమ్మ రాజ్యం అంటాడు, సోనియమ్మ రాజ్యం అంటాడు, మేనకా రాజ్యం, ప్రియాంక గాంధీ రాజ్యం అంటాడు. కానీ చెప్పేదేమో ఒకటి, చేసేది ఒకటి. అక్కడ ఇందిరమ్మ ఉండదు, సోనియమ్మ ఉండదు. ఓన్లీ ఆయన యొక్క డిక్టేటర్షిప్, ఆయన నియంత పాలన ఇలా కొనసాగుతుంది. నువ్వు వచ్చి ముఖ్యమంత్రి అయినవయ్యా, ముఖ్యమంత్రిగా ఆలోచించు కానీ ఒక నియంతలాగా, ఒక తీవ్రవాదిలాగా నీ స్టేట్మెంట్ లో ఉంటూ ఉన్నాయి. ఇవి ఇలా తెలంగాణ ప్రజలు హర్షిస్తలేరు. ఇలా కొత్త వచ్చినటువంటి రాష్ట్రంలో మరి ముఖ్యంగా ఇలా మహిళలను గౌరవించాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ కిట్ పెట్టి మహిళను 2 నెలల గర్భిణీ స్త్రీ నుంచి పుట్టబోయే పిల్లలకు, మహిళలకు గౌరవం ఇచ్చి ఇలా దేశంలో మహిళలను ఆదుకున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఉంటే, మరి నువ్వు ఏదో మహిళలకు ఉచిత బస్సు ఇచ్చా అని చెప్పి ఇందాక మా అక్క మంచిగా బ్రహ్మాండంగా మాట్లాడింది. మహిళల గురించి ఇంత మంచిగా బ్రహ్మాండంగా మాట్లాడుతుంటే నాకే అనిపించింది, మా తెలంగాణ మహిళలు ఇంత చైతన్యం, కవితక్క మంచిగా ట్రైనింగ్ ఇచ్చినాక మంచి ఇంత చైతన్యం, నిజంగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాక. మరి ఈ చైతన్యం ఈ రోజు పవిత్రమైన ఈ రోజు, మొన్న 8వ తారీఖు మరి శివరాత్రి దాకా మనకు దీక్ష అవసరం అంటే లేదు, మేము దీక్ష చేస్తాం. ఆ జీవో నంబర్ 3 రద్దు వరకు కూడా మేము పోరాటం చేస్తామని చెప్పి పక్కన ఉన్నటువంటి మహిళలందరూ కూడా చెప్పడం. మరి ఈ రోజు మహిళా దినోత్సవం అయినా, మరి మహాశివరాత్రి అయినా ఈ రోజు మీ నిజంగా కూడా మీరు చేస్తున్నటువంటి దీక్ష విజయవంతం కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి కేసీఆర్ గారి నాయకత్వంలో పుట్టి పెరిగినటువంటి భారతీయ జాగృతి సమితి మా కవితక్క మరి ఎంతో చైతన్యం తెచ్చి మరి ఈ రోజు జీవో నంబర్ 3 రద్దు చేసి, నిజంగా ఇవాళ మీరు మొదలు పెట్టి డెఫినెట్లీగా అది రద్దు అయిపోయి మన తెలంగాణ మహిళలకు ఉద్యోగాల్లో డెఫినెట్లీగా అవకాశాలు కలిగిస్తాయని చెప్పి మరి నాకు అవకాశం ఇచ్చిన మా మహిళలకు, మా అక్క కవితక్కకు, మరి మహిళలందరూ కూడా పేరు పేరున మరొక్కసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కవితక్క. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి సారిక ఎర్రోజు గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారికి, మన ప్రియతమ నాయకురాలు, మనల్ని అందరినీ రోజు ప్రతి విషయంలో జాగృత పరుస్తూ మహిళలను ముందుకు నడిపిస్తూ తను మనకు దళపతిగా మన ముందు ఉండి మన రథాన్ని ముందుకు నడుపుతున్న శ్రీమతి కవితక్క గారికి చాలా ధన్యవాదాలు చెప్తున్నాను ఈ సభా వేదిక ద్వారా. మొట్టమొదటిగా ఈరోజు 2 పర్వదినాలు, ఒకటి తెలుగు సాంప్రదాయం మన శివరాత్రి, మరియు ఇంటర్నేషనల్ అంతర్జాతీయ పండుగ ఇంటర్నేషనల్ విమెన్స్ డే. యాజ్ ఎ విమెన్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బి పార్ట్ ఆఫ్ ద ఈవెంట్. ధర్నా చౌక్ దగ్గర మనము ఈరోజు ఈ పర్వదినం రోజు మంచి కోరుతూ సామాన్యులకు మంచి జరగాలని ముందుకొచ్చిన కవితక్క గారికి మద్దతు తెలుపుతూ నేను ఇవాళ నా ఉపన్యాసాన్ని మొదలు పెడుతున్నాను. మొట్టమొదటి విషయం చదువు అన్నది స్త్రీకి వెలకట్టలేని ఆభరణం. ఎడ్యుకేషన్ ఇస్ అ ప్రైజ్లెస్ ఆర్నమెంట్ ఫర్ ఎవ్రీ విమెన్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సూటి ప్రశ్న, మీరు కళ్యాణ లక్ష్మి ద్వారా బంగారాన్ని ఇస్తా అన్నారు, తులం బంగారం. మాకు బంగారం అవసరం లేదండి, మా భవిష్యత్తుని బంగారు బాటగా చేసుకోవడానికి మేము కష్టపడి చదువుకున్న, ఉద్యోగాల కోసం కష్టపడే ప్రతి ఆడపిల్ల, ప్రతి ఇంట్లో ఒక ఆడపిల్లకి మంచి ఉద్యోగం రావాలని వాళ్ళు
24 గంటలు కష్టపడుతున్నారు, చదువుకుంటున్నారు. మరి అలాంటప్పుడు మీరు జియో 3ని ఎందుకు తీసుకొచ్చారు? వెంటనే రద్దు చేయండి. మీరు ముఖ్యమంత్రి అయిన తొలి నాళ్లలో చెప్పిన మాటలేంటి, మీరు చేసే పనులేంటి? చెప్పేదొకటి, చేసేదొకటి. రెండోది, ముఖ్యమంత్రి గారు అంటే రాష్ట్రానికి ఒక తండ్రిలాగా అన్ని సెక్టర్స్ని ఈక్వల్గా పరిపాలిస్తూ అందరికీ న్యాయం సమన్వయంగా చేస్తూ పోవాలి. కానీ మీరు చేస్తుంది ఏంటి? ఒక కాడ ఎక్కిస్తారు, ఒక కాడ తగ్గిస్తారు. దిస్ ఇస్ ఇంజస్టిస్. సో మేమందరం, మహిళలందరం ఈ వేదిక ద్వారా మిమ్మల్ని కోరేది ఏంటంటే, సవినయంగా విన్నవించుకుంటున్నాం. మేము ధర్నా చేస్తున్నాం. శివరాత్రిని ఒక మంచి పర్వదినానికి, సమాజానికి మంచి జరగాలని కోరుకుంటూ మేము ముందుకొచ్చి మాట్లాడుతున్నాం, మా గళం ఎత్తుతున్నాం. కాబట్టి ప్లీజ్ జియో 3ని రద్దు చేసి 41 జియోని ముందుకు తీసుకురమ్మని మేము సభ ద్వారా కోరుకుంటున్నాము. ఈ అవకాశాన్ని ఇచ్చిన అక్కకి చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా అర్చన సేనాపతి గారిని కోరుతున్నాం. 2 నిమిషాలమ్మా దయచేసి. జై తెలంగాణ, జై జాగృతి, జై కవితమ్మ. మనము జీవో నెంబర్ 3ని వెంటనే రద్దు చేయాల్సిందిగా మనము ఈరోజు పండగ రోజు ఇంతమంది ఆడవాళ్ళము ఇంత ఎండలో టెంట్ కింద కూర్చుండే పరిస్థితి తీసుకొచ్చిండంటే మన సీఎం గారు తనకు ఫస్ట్ టైం తనకే దక్కుతుంది. ఎందుకంటే ఒక మహిళా దినోత్సవం రోజు ప్రతి మహిళలు కూడా ఇంట్లో మంచిగా సంతోషంగా గడపాలి, వాళ్ళ కార్యక్రమాలు చేసుకుంటామని అనిపిస్తుంది. కానీ ఈసారి మేము ఇక్కడ ధర్నా చేయడము జరుగుతుంది. అట్లాగే ఒక కుటుంబంలో ఒక మహిళ విద్యావంతురాలు అవుతే కుటుంబాన్ని అంతా కూడా ఒక మంచి సమాజాన్ని సృష్టించగలుగుతుంది, మంచి కుటుంబాన్ని తయారు చేయగలుగుతుంది అనుకుంటారు. అట్లాంటిది ఒక ఆ కుటుంబంలో మహిళ ఎవరైతే మంచిగా అవుతుందో అనుకుంటే అట్లాంటి మహిళలకే మనము జాబులు రాకుండా పర్సంటేజ్ తగ్గించి ఉన్న 33% కంటే కూడా దాన్ని మొత్తానికి 3% తీసేసి మనకు చేయడం చాలా అన్యాయంగా కనబడుతున్నది. ఎందుకంటే మనకు ఊర్లలో నుంచి ఎంతోమంది, అందరి కుటుంబాలు ఒక రకంగా ఉండవి. ఊర్లలో నుంచి వచ్చిన అమ్మాయిలు కూడా హాస్టళ్లలో ఉంటూ ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ ఇంత కష్టపడి ఒక ఉద్యోగం తీసుకొచ్చుకోవాలి, ఒక ఉద్యోగం ఒక ఇంటిని కాపాడుతుంది అని అనుకున్నప్పుడు ఇట్లాంటి సమయంలో మనకు మన రాష్ట్ర సీఎం అయి ఉండి మంచి అవగాహనతోటి ఒక మహిళలకు చేయి తీయాల్సింది పోయి ఈ విధంగా చేయడము కరెక్ట్ అయిన పని కాదు. వెంటనే జీరో నెంబర్ 3ని రద్దు చేయాలి. ఇన్ని 10 సంవత్సరాల పాలనలో మేము కేసీఆర్ దగ్గర మేము ఒక కన్న తండ్రి దగ్గర ఉన్న బిడ్డల్లాగా ఉన్నాము. అదే ఒక 90 రోజులలో తన పరిపాలన పైన ఇంతమందికి అవగాహన లేకుండా ఇంతమంది ఈసడించుకుంటున్నారంటే తన ఏ విధమైన పరిపాలన చేస్తున్నాడో అర్థం చేసుకోవాలి. జై తెలంగాణ, జై జాగృతి. థ్యాంక్ యూ అక్క. కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా సత్యక్క గారిని కోరుతా ఉన్నాం. జై తెలంగాణ. మిత్రులారా, ఈరోజు కవితక్క గారు చేపడుతున్నటువంటి ఈ ధర్నాలో చాలా విషయాలు చాలా మందికి అర్థం కాని స్థితిలోంచే ఒక ఉద్యమం రూపంలోకి తీసుకొచ్చి అందరికీ అవగాహన కల్పించి ఈరోజు తెలంగాణలో మహిళలకి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గనక ఇప్పుడు మనము నినదించకపోతే, గొంతెత్తకపోతే ఈ 5 ఏళ్లలో ఇంకా ఎన్ని అన్యాయాలు జరుగుతాయో అని చెప్పేసి భావించి ఈ కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి కవితక్కకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైనా సరే ఒక ద్వంద్వ వైఖరిని అవలంబిస్తుంది. ఇదే 41 జీవోను కర్ణాటకలో యాజ్ ఇట్ ఈజ్గా కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కానీ అదే కర్ణాటక మోడల్ చెప్పినటువంటి ఈ కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత తెలంగాణలో జీవో నెంబర్ 3ని తీసుకొచ్చి
ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ఆడబిడ్డలకి విద్యా ఉద్యోగాలలో అవకాశాలు లేకుండా చేస్తున్నారు అనేది స్పష్టంగా ప్రభుత్వం ఏర్పడగానే ఈ రోజు నియామక పత్రాలు ఇస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి విధానాలు చూస్తుంటే మనకు అర్థమవుతుంది. ఎక్కడైనా సరే ఒక నోటిఫికేషన్ వేశారు అనంటే దాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా అమలు చేయాలి. గత ప్రభుత్వం మహిళల పక్షాన నిలబడి అందరికీ అవకాశాలు కల్పిస్తూ గురుకులాలో డిఎల్ జేఎల్ అదేవిధంగా టీజీటీ పీజీటీ ఉద్యోగాలను పెద్ద స్థాయిలో మహిళలకు ఇవ్వడం కోసము ఒక ప్రయత్నం చేసింది. అది చాలా మంది అమ్మాయిలు చదువుకున్న వాళ్ళకి అవకాశాన్ని కల్పిస్తూ ఈ రోజు చాలా మంది ఉద్యోగ అవకాశాలని పొందే అవకాశం ఉండేది. కానీ నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం ఎందుకు జీవో నెంబర్ 3ని తీసుకొచ్చింది అనేది ఖచ్చితంగా స్పష్టం చేయాల్సిన బాధ్యత ఉంది. వీళ్ళందరూ కూడా మొట్టమొదటిసారిగా ఈ రోజు తెలంగాణకి నేనే మోడల్ని, నేనే తెలంగాణలో చాలా గొప్పగా పనులు చేస్తున్నాను, నేనే మహిళా నాయకురాలని చెప్పుకుంటున్నటువంటి సీతక్కని కలిశారు. వీళ్ళందరూ సీతక్క ఖచ్చితంగా వీళ్ళ పక్షాన నిలబడాల్సిన బాధ్యత ఉంది. కానీ దాని మీద ఈ రోజుకు కూడా వాయిస్ చేయలేదు. కవితక్క ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత వాళ్ళు సమాధానం చెప్పుకోవాల్సిన స్థితికి ప్రభుత్వం నెట్టబడి మేము రిజైండర్ లెటర్ ఇస్తూ మేము కోర్టు తీర్పును ఆమోదిస్తూ అమలు చేస్తున్నామని చెప్పారు. ఇదే రేవంత్ రెడ్డిని నేను ఈ ధర్నా వేదికగా కవితక్క తరఫున నేను ఒకటి ప్రశ్నిస్తున్నాను. కర్ణాటకలో మీరు ఎందుకు జీవో నెంబర్ 41ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు? కోర్టు ఆర్డర్ ని మీరు ఎందుకు ఉల్లంఘించారని చెప్పేసి ప్రశ్నిస్తున్నాను. కానీ కేసీఆర్ గారు మహిళల పక్షాన నిలబడి ఇక్కడ తెలంగాణ ఆడబిడ్డలకు న్యాయం చేయడం కోసము జీవో నెంబరు 41ని యాజ్ ఇట్ ఈజ్ గా అమలు చేసి మహిళల పక్షాన మీరు చూడండి, గురుకులలో చాలా మంది అమ్మాయిలు వాళ్ళ ఉద్యోగాలు చేయడం మూలంగా మంచి రిజల్ట్స్ వచ్చాయి. తెలంగాణ ఏర్పడగానే గురుకుల ఏర్పాట్లు కావచ్చు, అందులో ఉన్నటువంటి మహిళల ప్రాధాన్యత కావచ్చు, వాళ్ళకు ఉద్యోగాలు వచ్చిన విధానం కావచ్చు, వాళ్ళ పనిచేస్తున్నటువంటి తీరు కావచ్చు, ఆ రిజల్ట్ ను చూస్తే మనకు అర్థమవుతుంది. కానీ ఇది కుట్రపూరితంగానే చేస్తున్నారని స్పష్టమవుతుంది. జీవో నెంబర్ 3 రద్దు కావాలి, 41 ఇంప్లిమెంట్ కావాలి. మహిళలు ఖచ్చితంగా విద్యా ఉద్యోగ రంగాలలో 30% ఖచ్చితంగా వాళ్ళు పోరాడి సాధించుకున్నది. ఇది ప్రభుత్వాల భిక్ష కాదు, అనేక పోరాటాల ద్వారా సాధించుకున్నది. కాబట్టి ఇది ఇంకా ముందుకు తీసుకెళ్తూ చట్టసభల్లో కూడా 33% రిజర్వేషన్ కావాలని చెప్పేసి కవితక్క గారు జంతర్ మంతర్ దగ్గర పోరాటం చేశారు. మీకు ఒక సందర్భాన్ని గుర్తు చేస్తున్నాను. చాలా మంది ఆస్పిరెంట్స్ ఈ ధర్నాకు మద్దతుగా కవితక్క మా కోసం కొట్లాడుతుందని చెప్పేసి జిల్లాల నుంచి వచ్చారు. ఇగో చాలా మంది ఇక్కడ కూర్చున్నారు. ఇంకా వస్తున్నటువంటి వాళ్ళని అస్మా అని చెప్పేసి వీళ్ళందరినీ లీడ్ చేస్తున్నటువంటి అస్మాని విద్యానగర్ పోలీస్ స్టేషన్ దగ్గర నల్లగుంట దగ్గర ఈ రోజు 11 గంటలకు అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు వదిలిపెట్టలేదు. తను అనేక ఉద్యమాలు చేస్తుంది, ప్రతి విషయాన్ని బయట పెడుతుంది. టీజీటీ పీజీటీలో ఎన్ని మార్కులు వచ్చాయి అభ్యర్థులకు అని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించకపోతే దానిని ప్రశ్నించింది. మహిళలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించింది. కవితక్క గారిని కలిసింది. అదేవిధంగా కవితక్క గారు చేస్తున్నటువంటి ఉద్యమంలో వాళ్ళు భాగస్వామ్యం అవుతూ ఇవాళ ఇక్కడికి తరలి వస్తుంటే వాళ్ళని అమ్మాయిలను కూడా చూడకుండా అరెస్ట్ చేసి ఇవాళ అక్కడ కూర్చోబెట్టినటువంటి పరిస్థితి. 11 గంటలకు అరెస్ట్ చేశారు, ఇప్పటి వరకు విడుదల చేయలేదు. ఇంత దుర్మార్గము 3 నెలలు కాకుండానే మొదలయ్యింది అంటే ఈ 5 ఏళ్ళు వీళ్ళని ఎట్లా భరించాలని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా. వీళ్ళు ఆగరు. కాబట్టి ఇది కొత్త కాదు, కాంగ్రెస్ వాళ్ళు చేస్తుంది. గతంలో కూడా తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేస్తున్న మహిళలందరినీ కూడా అనేక ఇబ్బందులకు గురి చేశారు. ఇవాళ అదే తీరును అవలంబిస్తున్నారు. కాబట్టి దీన్ని ఎండగట్టాల్సిన పరిస్థితి. కవితక్క చేసే ఈ ఉద్యమము ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఎందుకంటే రిజర్వేషన్లు మన హక్కు, భిక్ష కాదని చెప్పేసి అక్క గొంతెత్తుతుంది. యాజ్ పర్ నోటిఫికేషన్ కూడా ఖచ్చితంగా గత ప్రభుత్వం వేసినటువంటి నోటిఫికేషన్లు నిబంధనలకు విరుద్ధంగా ఇవాళ నియామక పత్రాలు చేపట్టి నేనే చేశానని చెప్పేసి చెప్పగట్టుకుంటున్న కేసీఆర్కి వీపు దెబ్బలు రేవంత్ రెడ్డి గారికి వీపు దెబ్బలు తప్పవు అని చెప్పేసి చెప్తున్నాను. కేసీఆర్ బాబు ఇచ్చిన నోటిఫికేషన్ ని రేవంత్ రెడ్డి గారు ఇచ్చే నియామక పత్రాలు ఏవైతే ఉన్నాయో అవి తప్పుడు. కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి వీపు దెబ్బలు తప్పుతాయని చెప్పేసి, తప్పకుండా పడతాయని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మంజులక్క గారిని కోరుతా ఉన్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. నిద్ర వస్తుందా అన్న అక్కలారా? ఒక్కసారి కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. ఈరోజు
ఈరోజు మనం చేసుకున్నది ఏంటంటే తెలంగాణ ప్రజలు అమాయక ప్రజలు వాళ్ళు మళ్ళీ మన గుంపు మేస్త్రిని చేసుకున్నారు కాబట్టి జీవో నంబర్ 3 తీసుకొని వచ్చిండు. వాడు ఫస్ట్ అన్పడు, చదువుకున్నోడు అయినుంటే చదువుకున్న ఆడపిల్లల బాధలు తెలిసేది. ఫస్ట్ రాగానే ఆడపిల్లలకు 6 గ్యారంటీలు అని అన్నాడు. 6 గ్యారంటీలలో ఫస్ట్ 6 గ్యారంటీలు పూర్తి చేయకముందే ఆడపిల్లల ఉద్యోగాలు ఎక్కడికడిగా చిగురులోనే తుంచేసిండు. కాబట్టి రేవంత్ రెడ్డి అన్పడని నేను ఒక దాంట్లో కూడా చెప్పిన. కాబట్టి చదువు విలువ తెలియని వాడు చదువు విలువ తెలిసినుంటే ఈరోజు ఆడపిల్లలకు ఇట్లాంటిది మన తెలంగాణలో బాబు కేసీఆర్ మహిళా పక్షపాతి. కానీ ఇప్పుడు మనం చేసుకున్న దురదృష్టం ఏంటంటే ఇట్లాంటి గుంపు మేస్త్రిని సీఎంని చేసుకున్నందుకు మళ్ళీ ఈ గుంపు మేస్త్రిని దించే వరకు మహిళలమందరము చీపుర్లు పట్టుకోవాలని ఈ జీవో తీసుకొచ్చిండని నేను సభాపక్షాన మన కవితక్క చేతుల్లో వాడు మళ్ళీ కవితక్క చేతుల నుండి మనందరి చేతులతో చీపురు దెబ్బలు తినాలనే ఈ జీవో తీసుకొని వచ్చిండక్క. మీ అందరెంబడి కవితక్కెంబడి మేమందరం ఉన్నాము. యావత్ తెలంగాణ ఆడబిడ్డలే కాకుండా మా అన్న తమ్ముళ్ళు కూడా మాకు చేయితోనిస్తారు. ఖచ్చితంగా మేము గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోయి 33% తెచ్చుకుంటే ఈ రోజు వాడు గుంపు మేస్త్రి 3 నంబర్ జీవో తీసుకొచ్చి వాడు అన్న మాకు బాధ ఉన్నదన్న, కడుపులో బాధ ఉన్నది కాబట్టి ఈరోజు మహిళా దినోత్సవం గత 10 సంవత్సరాలు మేము మా బాబు కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రతి అవార్డులు మాకు తీసుకొని మాకు ప్రతి ఒక్కరికి సారే ఇచ్చేవాడు. తెలంగాణ భవన్లో మేము చేసుకునేది. ఈరోజు ఒక రోడ్డు మీద తెలంగాణ ఆడబిడ్డను కూర్చోబెట్టిండంటేనే మా కడుపు మంట. ఈరోజు మా ఇళ్లలో మేము అంటే శివుని పూజలు చేసుకుంటాం. మళ్ళీ ప్రతి ఒక్కరము ఇళ్లలో ఉండే వాళ్ళను రోడ్డుకు తీసుకొని వచ్చిండు. మా ఉసురు తప్పదు, మా ఉసురు ప్రతి ఒక్క ఆడపిల్లది ఉసురు వాడు తీసుకుంటున్నాడు. కాబట్టి సభాముఖంగా చూస్తే గాని ఈ జీవో వెనక్కు తీసుకోవాలని చెప్పేసి మళ్ళొక్కసారి చెప్తున్నా. జై కవితక్క, జై కవితక్క. సందీప్ బబిత గారిని మాట్లాడవలసింది కోరుతూ. తెలంగాణ జాగృతి, జై జాగృతి, జై కవితక్క. ఈరోజు మన అక్క తీసుకున్న టాపిక్ మీద ఇంతమంది మహిళలు స్పందిస్తున్నారు. అయితే ప్రజెంట్ ఉన్న సీఎం మనకి ఈ మహిళలకు జరిగేటువంటి అన్యాయము ఏ విధంగా చేస్తున్నాడు అనే విషయాన్ని మనకు అర్థమయ్యేటట్టుగా కవితకు ఈరోజు మనకు చెప్తుంది. ఈ రోజు నుండి స్టార్ట్ అయింది ఈ టాపిక్ మీద. మనము ఈ విషయాన్ని ప్రతి ఒక్క మహిళ, తెలంగాణ మహిళ దృష్టికి, స్టూడెంట్స్ దృష్టికి తీసుకుపోయి ఈ రోజు నుండి ఈ 41 జీవో వచ్చేదాకా పోరాడుతూనే ఉంటాము. ప్రతి ఒక్కరు చోట ప్రతి ఒక్క ప్రోగ్రామ్ని మళ్ళీ మనం చేసుకుంటూ వెళ్తూ ఈ దృష్టిని ప్రతి ఒక్కరి దృష్టికి పోయేటట్టుగా మనము పోరాడాలని చెప్పేసి సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన కవితక్క మన అందరి ఆడబిడ్డల కోసం ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది. ఇక్కడ మన ఈ అందరూ మహిళలు, జాగృతి మహిళలు అందరూ కూడా ఇక్కడ వచ్చారు. వాళ్ళందరికీ కూడా నేను ఇంకొకసారి మళ్ళీ ఎంకరేజ్మెంట్ విధంగా ప్రతి ఒక్క ప్రోగ్రామ్ని మనం కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలని ఈ సభాముఖంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజారామన్న గారు, యునైటెడ్ పూలే ఫ్రంట్ కో కన్వీనర్, అదేవిధంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, విద్యార్థి ఉద్యమంలో మాలాంటి ఎందరో యువకుల్ని ఉద్యమ బాటలో పట్టించినటువంటి అన్నను అప్పటి తెలంగాణ టీఎస్జేఏసీ కన్వీనర్గా కూడా వారు ఉన్నారు. మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఈరోజు ఒక గొప్ప మహిళల హక్కుల కోసం, మన ఆడబిడ్డల హక్కుల కోసం కవితక్క చేసినటువంటి ఈ కార్యక్రమానికి, దీక్షా కార్యక్రమానికి యునైటెడ్ పూలే ఫ్రంట్ సంపూర్ణమైన మద్దతు ప్రకటిస్తూ ఉన్నది. మరి మీ అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మిత్రులారా, ఏదైతే జీవో నంబర్ 3ని రద్దు చేయాలి, 41 జీవో నంబర్ 41ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి కవితక్క గారు మరి తెలంగాణ ఆడబిడ్డల కోసం ఆకాశంలో సగమని, మరి మహిళలకు సాధికారత రావాలని చెప్పేసి మరి ప్రతి సందర్భంలో మాట్లాడుతున్నాం. కానీ ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ మహిళల హక్కులని మరి కలరాస్తున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. అట్లాంటి సందర్భంలో
గతంలో ఏదైతే మరి మన ఆడబిడ్డలకి ఉద్యోగాలు ఉన్నటువంటి రిజర్వేషన్లని తగ్గించే కార్యక్రమాన్ని చేపట్టడం అనేది ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య, హేయమైన చర్య. అందరూ కూడా ప్రజాసమైక్యవాదులు, ప్రగతిశీల శక్తులు అందరూ కూడా దీన్ని ఖండించాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి గతంలో మరి రాజస్థాన్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు వ్యతిరేకంగా మరి ఆడబిడ్డల హక్కుని రక్షించే ఒక తండ్రిలాగా మరి తెలంగాణ బాబైనటువంటి కేసీఆర్ గారు ఒక ఉద్యమకారుడు కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి ఆడబిడ్డల హక్కులు రక్షించడం కోసము వారు హైకోర్టులో మరి పిటిషన్ వేసి వారికి ఆడబిడ్డల రిజర్వేషన్లు కల్పించడం కోసం ప్రయత్నం చేస్తున్న సందర్భం. కానీ మరి రేవంత్ రెడ్డి గారు మరి ఇంతకుముందు చాలా మంది మిత్రులు చెప్తా ఉన్నారు, మరి సోనియా గాంధీ పేరు చెప్తారు, ఇందిరమ్మ రాజ్యం అని చెప్తారు, మరి ప్రియాంక గాంధీ గారి పేరు చెప్తారు. కానీ మహిళల సందర్భానికి వచ్చేవరకనే మరి మహిళా హక్కులను కాలరాచడం కోసము ఏకాఏకిన మరి గత ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలకు వ్యతిరేకంగా మరి ఆ హక్కుల్ని కాలరాయడం కోసము హైకోర్టులో రాత్రికి రాత్రి మరి పిటిషన్ని విత్డ్రా చేసుకొని మరి జీవో నెంబర్ 3 ద్వారా మరి ఆడబిడ్డలకు హక్కులను కాలరాసే పద్ధతిలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము మహిళా ఆడబిడ్డలకు వ్యతిరేకమైనటువంటి చర్యను చేపడుతుంది. దీనివల్ల ఇప్పటికే అరోకరగా ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో కానీ మరి మహిళలు మన ఆడబిడ్డలు బయటకు రానటువంటి సందర్భము, ఆడబిడ్డల్ని చదువుకోలేని సందర్భము, మరి కళ్యాణ లక్ష్మి లాంటి కార్యక్రమం ద్వారా గురుకులాల ద్వారా మరి ఆడబిడ్డలకు అనేక రకాల మరి ప్రోత్సాహాలు ఇచ్చి కేసీఆర్ గారు ఆడబిడ్డల చదువుల కోసము, ఆడబిడ్డలు ఉద్యోగాల్లో రావడం కోసము కృషి చేసిన సందర్భాన్ని కాలరాయడం కోసము మరి రేవంత్ రెడ్డి గారు ఈ పద్ధతిలో ముందుకు రావడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా దీనందరం కూడా ముక్త కంఠంతో మనందరం కూడా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. జీవో నంబర్ 3 రద్దు చేసి మన ఆడబిడ్డలందరికీ కూడా 33% ఉద్యోగాల్లో రిజర్వేషన్లు వచ్చేంత వరకు మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. మన ఇళ్ళందరూ కూడా మన బిడ్డలు ఇవ్వాలా, మన చెల్లెళ్ళ బిడ్డలు కానీ, మన అన్నల బిడ్డలు కానీ, మన పిల్లలు కానీ ఇలా ఉద్యోగాలు పొందడం కోసము మరి చాలా శ్రమ పడతా ఉన్నారు, కష్టపడతా ఉన్నారు. ఆడబిడ్డలు రావాల్సిందే. ఆడబిడ్డలు ముందుకు వస్తేనే ఈ దేశం బాగుపడుతుంది, కుటుంబం బాగుపడుతుంది. ఆడబిడ్డలు చదువుకోకుండా, ఆడబిడ్డలు ఉద్యోగాలు చేయకుండా, ఆడబిడ్డలు పాలించకుండా ఈ దేశం బాగుపడదు. ఎందుకంటే వాళ్ళకి అన్ని తెలుసు, అన్ని సమస్యలు తెలుసు. కుటుంబం ఒక ఆడబిడ్డ కనుక చదువుకుంటే మరి పిల్లల్ని చదివిస్తుంది, తన కుటుంబాన్ని బాగు చేసుకుంటుంది. అట్లాగే ఆడబిడ్డలకి అన్ని సమస్యలు తెలుసు. మనకంటే కూడా, మగవాళ్ళ కంటే కూడా మన తల్లులకు ఎక్కువ తెలుసు. మనం తల్లుల్ని ప్రేమిస్తాం కానీ మరి మన భార్య దగ్గరికి వచ్చేవరకనే మనం పెత్తనం చేయడం కోసం ప్రయత్నం చేస్తాము. మనందరం కూడా పితృస్వామిక సమాజంలో ఉన్నాము. ఎక్కడో సందర్భంలో ఎంత సాధికారత కోసం ప్రయత్నం చేసినా మనం కూడా అదే భావజాలంలో కొట్టుకోబోతున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఆడబిడ్డల నాయకత్వంలో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కవితమ్మ ఇయ్యాల తెలంగాణ జాగృతి ద్వారా గతంలో మరి తెలంగాణ ఉద్యమంలో భాగస్వామై మరి ప్రతి సందర్భంలో మరి మనందరి హక్కుల కోసము, దేశంలో ఉన్న సమస్యల పరిష్కారం కోసము, తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుతూనే మహిళలకు, ఎందుకంటే తాను మహిళ కాబట్టి మహిళా హక్కుల కోసము ముందుకు వస్తూ ఉన్నది. అదేవిధంగా గతంలో కూడా ఢిల్లీలో మరి దేశంలో మరి చాలా సందర్భాల్లో మహిళా రిజర్వేషన్ అడ్డుకోవడం జరిగింది. మరి మహిళలకు రిజర్వేషన్ కావాలి, అట్లాగే ఆ బడుగు బలహీన వర్గాలకు కూడా సబ్కోట కావాలని చెప్పేసి ఢిల్లీలో మన అక్క, మన తెలంగాణ ఆడబిడ్డ మరి ఈ దేశంలో ఆడబిడ్డలందరికీ మరి రిజర్వేషన్ కావాలని చెప్పేసి ఆ రోజు మొన్న ఢిల్లీలో దీక్ష చేయడం ద్వారానే నరేంద్ర మోడీ ప్రభుత్వము మరి మెట్టు దిగి మహిళా రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి, రాజకీయ రంగంలో రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి ముందుకు రావడం జరిగింది. వారు ఏది చేసినా ఖచ్చితంగా చేస్తారు. ఆడబిడ్డ మన రుద్రమాదేవి లాగా, మన 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 చాకల ఎల్లమ్మలాగా తను ఒక పోరాట శక్తిలాగా, మరి ఆదిశక్తిలాగా కాళికా అవతారం ఎత్తి కొట్టాడుతుంది. కాబట్టి ఖచ్చితంగా మనం అక్కకు మద్దతు చెబుదామని చెప్పేసి, అక్క మేమందరం కూడా మీ తమ్ముళ్ళుగా, మీ అన్నలుగా మేమందరం కూడా ముందుకు పడతాం, మేమందరం కూడా సపోర్ట్ చేస్తాము. ఆడబిడ్డలే కాదు, మా మగ పిల్లలందరూ కూడా మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ మీరు ముందుకే వెళ్ళండి. వెనక్కి వచ్చే ముచ్చట్లేదు, మన పోరాటం ఆపే ముచ్చట్లేదని చెప్పి తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై కవితక్క. సందీప్ భాయ్ హల్ 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 హలో హలో హల్ హలో హల్ హల్
అందరూ ఒకసారి గట్టిగా జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు. జోహార్ జోహార్. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎటువంటి సంచలనాత్మక ప్రజలకు ఉపయోగపడే పథకాలను ఏవైతే అమలు చేసిండో అటువంటి హామీలు, అటువంటి పథకాల ఆనవాళ్లు లేకుండా, కేసీఆర్ గారి ఆనవాళ్లు లేకుండా చేస్తామని ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. కాబట్టి అందరూ ఒకసారి గట్టిగా జై తెలంగాణ, జై జై తెలంగాణ. అరే ధరణి వద్దంటున్న దత్తమ్మలారా, రైతు బంధొద్దనేరా బంధులారా, 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 దళిత బంధొద్దనే దారిద్రులారా, పథకాలు వద్దనే పాపాత్ములారా. ఈరోజు రైతు బంధు కావచ్చు, దళిత బంధు కావచ్చు, ఇట్లా అనేక పథకాలని ఒక కుట్రపూరితంగా చరిత్రలో కేసీఆర్ గారి ఆనవాళ్లు లేకుండా చేస్తామన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము ఈ వేదిక నుండి కళాకారులుగా, నువ్వు రైఫిల్ పట్టుకొని తెలంగాణ ఉద్యమంలో పాల్గొనకుండా ఉద్యమకారుల మీదకి గన్ను ఎత్తినప్పుడు మేము ఇదే ఇందిరా పార్క్ వేదిక కావచ్చు తెలంగాణలో ఉద్యమాలు చేసి పాటలు పాడినటువంటి వాళ్ళం. ఈరోజు ఎన్నికలు అయిపోగానే ప్రసాద్ కోసం చాలా మంది వెతికిరు. ఎన్నికలలో బాయి బాయి రేవంత్ అనే పాట పాడినందుకు, ఎన్నికల తర్వాత నల్గొండ సభలో నేను పాడినందుకు నెక్స్ట్ టార్గెట్ శంకర్ తర్వాత నువ్వే అని సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఇదే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరు ఎన్ని మాట్లాడినా చూసి చూడనట్టు తను ప్రజల కోసమే పని చేసుకుంటూ పోయిండు. ఏ ఒక్క రోజు కూడా ప్రజా సంఘాల వాళ్ళని కావచ్చు, కళాకారులను కావచ్చు, ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు. భౌతిక దాడులకు కూడా అప్పుడున్న ప్రభుత్వం చేయలేదు. కానీ ఈ రోజు ముచ్చటగా 3 నెలలు ముగించక ముందే ఇప్పటికే అనేక దాడులు జరుగుతున్నాయి. ఇప్పటికే అనేక రకాలుగా వేధింపులు సోషల్ మీడియా ద్వారా కావచ్చు, ఫోన్ కాల్ బెదిరింపుల ద్వారా కావచ్చు మాట్లాడుతున్నారు. కాబట్టి మేము ఈ వేదిక నుండి చెప్తున్నాం, ఆట పాట కట్టుబడితే తూటాలై వేలుతాము, మాట పాట కట్టుబడితే తూటాలై తప్పు సిర్ర గుంజుకుంటే దండోరై మోగుతాము, ఆట పాట కట్టుబడితే తూటాలై వేలుతాము, తప్పు సిర్ర గుంజుకుంటే దండోరై మోగుతాము, పాటను జైలల్లో పడతారా, మరి దొంగలారా పాటలు బంధిస్తారంటారా, మధుమాసులారా ఆట పాట కట్టుబడితే తూటాలై వేలుతాము, తప్పు సిర్ర గుంజుకుంటే దండోరై వేలుతాము. ఈ విధంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కళాకారులందరినీ కాపాడుకుంటాం, వీళ్ళంతా నా బిడ్డలని సాంస్కృతిక సారథిని ఏర్పాటు చేసి వాళ్లకు జీవనోపాధి కల్పిస్తే ఏ మంత్రి కాడికి పోయినా మీరు బీఆర్ఎస్ పార్టీకి అనుబంధ సంస్థ, మీరు మా కోసం పనిచేయలేదని ఎటకారం మాట్లాడుతున్నారు. మీరు ఎవరితోని మాట్లాడుతున్నారో ఒక్కసారి చూసుకోవాలి. పొన్నం ప్రభాకర్ గారు మొదటి మీటింగుల్లో మాట్లాడిండు, 5గురు పెట్టే అన్నానికి 5,000 మందికి పంచుతామని మాట్లాడిండు. నువ్వు 5,000 మందికి ఇచ్చుకో, మాకు అభ్యంతరం లేదు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏర్పాటు చేసినటువంటి సాంస్కృతిక సారథికి ఎక్కడ చిన్న ఆటంకం కలిగినా, ఏ పాటతోటైతే తెలంగాణను తెచ్చుకున్నామో అదే పాటతోటి మళ్ళొకసారి నిన్ను గద్దెదించడానికి మేమందరం కళాకారులుగా, అనేక మంది కళాకారులుగా పుట్టుకొస్తామని మళ్ళొక్కసారి తెలియజేసుకుంటూ, అరే ధరణి వద్దంటున్న దద్దమ్మలారా, రైతు బంధొద్దనే రా బంధులారా, అరే ధరణి వద్దంటున్న దద్దమ్మలారా, రైతు బంధొద్దనే రా బంధులారా, ధరణి వద్దంటున్న దద్దమ్మలారా, రైతు బంధొద్దనే రా బంధులారా, దళిత బంధొద్దనే, దళిత బంధొద్దనే దారిద్రులారా, పథకాలు వద్దనే పాపాత్ములారా,
కట్టుకున్న మన కాళేశ్వరానికి జాతీయ హోదా అడగని దొంగలు కట్టుకున్న మన కాళేశ్వరానికి కట్టుకున్న మన కాళేశ్వరానికి జాతీయ హోదా అడగని దొంగలు పాలమూరు రంగారెడ్డి పోతాల పథకాన్ని వాళ్ళు ఒప్పుకోనొల్లు ఫ్లోరైడ్ గడ్డ నల్గొండ జిల్లాకు ఇక్కడ ఫ్లోరైడ్ గడ్డ నల్గొండ జిల్లాకు మంచి నీళ్లను ఇస్తే ఓర్చుకోనోళ్ళు. ఎందుకంటే నల్గొండలు ఎప్పటికీ మాకు మంచినీళ్ళు కావాలని అడగాలి. అడిగితే ఏమైతుంది, వచ్చేసారి మేము తెస్తాం మాకు ఓట్లే అని వేయించుకోవాలి. 60 ఏళ్ల నుంచి వాళ్ళు చేసింది అదే. కానీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారి మిషన్ భగీరథ అనే పథకాన్ని చౌటుప్పల్లో పైలట్ ప్రాజెక్టు ద్వారా తీసుకొని ఈరోజు ఉమ్మడి నల్గొండ జిల్లాకే కాదు మిషన్ భగీరథ తోటి ప్రతి ఇంటికి నీళ్లు ఇచ్చిండు. అది మిషన్ భగీరథ నీళ్లు కాదు, ఊళ్ళలోకి పోతే కేసీఆర్ గారి నీళ్ళని పేరు పడుతుంది. అందుకే అగో ఫ్లోరైడ్ గడ్డ నల్లగొండకు మంచి నీళ్లను ఇస్తే ఓర్సుకోనోళ్ళు. ఇక వాళ్ళు ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి దేని మీద టైం పాస్ చేస్తుండన్నా, దేని మీద అభివృద్ధి చేస్తుండా? పొద్దున్న లేస్తే కేసీఆర్ ని తిట్టుడు, మన పార్టీ వాళ్ళని తిట్టుడు. ఓకే, అభివృద్ధి లేదు. మేడిగడ్డ మీద టైం పాస్ తప్ప ఏం లేదు. ఇల్లుకు 2 గాట్లు పడితే కిందంగా కర్రలు పెట్టుకుంటాం, మళ్ళీ డబల్ స్లాబ్ వేసుకుంటాం. గది కూడా గట్లా చేయొచ్చు. కానీ మేడిగడ్డకు ఏదో కీడు జరిగినట్లు గిచ్చుకుంటున్నారు గొల్లుమంటున్నారు, అగో మేడిగడ్డకు ఏదో కీడు జరిగినట్లు గిచ్చుకుంటున్నారు గొల్లుమంటున్నారు. అగో ధరణి వద్దంటున్నాం, అగో ధరణి వద్దంటున్న దద్దమ్మలారా, రైతు బంధొద్దనే రా బంధులారా. గుజరాతోనికి ఏజెంట్ ఒకడు, ఢిల్లీ పీఠానికి బానిస ఇంకొకడు. ఈరోజు ఒకడు గుజరాత్ లో ఉన్నటువంటి మోడీ కావచ్చు, అమిత్ షా కావచ్చు, వాళ్ళు ఎట్లా చెప్తే ఒకడింటాడు. ఢిల్లీలో ఉన్నటువంటి సోనియా గాంధీ ఎప్పుడు రాబిడ్డ అంటే అప్పుడు ఫ్లైట్ బుక్ చేసుకొని ఈ నుంచి పోవాలి. కానీ తెలంగాణ ప్రజల కోసం కొట్లాడేది కేసీఆర్ కడుపులో పుట్టినటువంటి కవితమ్మ. ఈ రోజు ఈ బిడ్డలకు అన్యాయం జరిగిందంటే వచ్చిన మీద కూసున్నాం. ఆ రోజు తెలంగాణ కోసం కొట్లాడాలంటే ఒకడు పోయి చంద్రబాబు కాళ్ళకాడ వంతే, మరొకడు పోయి సోనియా గాంధీ దగ్గర పదవుల కోసం కూర్చుంటే మనం గల్లీలలో కూర్చున్నాం. ఇప్పుడు కూడా మళ్ళొక్కసారి తెలంగాణ గడ్డకు అన్యాయం జరుగుతుందన్నప్పుడు నిలబడేది కలబడేది మనం, మన కవితమ్మ, మన కేసీఆర్, మన జాగృతి, మన తెలంగాణ భారత రాష్ట్ర సమితి. అందుకే ధరణి వద్దంటున్న దద్దమ్మలారా, అగో ధరణి వద్దంటున్న దద్దమ్మలారా, రైతు బంధొద్దనే రా బంధులారా. గుజరాతోనికి ఏజెంట్ ఒకడు, ఢిల్లీ పీఠానికి బానిస ఇంకొకడు. చెప్పుల్ని మోసి బతికేది ఒకడు, చెప్పినట్లాడేటి కీలు బొమ్మకడు. ధరణి వద్దంటున్నా, ధరణి వద్దంటున్న దద్దమ్మలారా, రైతు బంధొద్దనే రా బంధులారా. ఈ విధంగా ఒకవైపు అనేక పథకాలకు భూస్థాపితం చేస్తూ ఈ రోజు ప్రజల్ని మాటలతోటి కోటలు కడుతూ, మాటలతోటి మభ్యపెడుతూ, మాటలతోటి ప్రజల్ని రెచ్చగొడుతూ 420 హామీలతోటి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా త్వరలోనే తగిన బుద్ధి మనం అందరము సిద్ధంగా ఉండాలని పేరు పేరున కోరుకుంటూ గట్టిగా జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. హలో, జై తెలంగాణ. అందరూ ఒకసారి గట్టిగా
జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై జాగృతి, జై జై జాగృతి. అరే దండు గదిలే దండు గదిలే దండు గదిలే రో. ఏం దండు అక్క, మంచిగా ముద్దుగా కడుపు నిండా తినొచ్చిళ్ళు, కూసున్నారు. ఇక అట్లేం లేరుగా. పొద్దున వచ్చినప్పుడు ఏదైతే హుషారుతో ఉన్నారో గట్లనే ఉన్నారుగా. అట్లున్న వాళ్ళు అందరు చేతులు ఎత్తురక్క, ఒక్కసారి చూద్దాం. ఒక్కటే ఇంకో నేను పొద్దున్నే చెప్పినాక గిట్ల ఎత్తకుర్రి, ఇది మనది కాదు అని చెప్పిన. గిట్ల ఎత్తాలే, ఇది 2 చేతులు ఎత్తురు ఒకసారి గట్టిగా. అరే దండు గదిలే దండు గదిలే దండు గదిలేరో, జై బోలో జై కవితమ్మ. దండు గదిలేరో, జై బోలో జై కవితమ్మ. దండు గదిలే దండు గదిలేరో, జై బోలో జై కవితమ్మ. దండు గదిలేరో, జై బోలో జై కవితమ్మ. దండు గదిలే దండు గదిలే దండు గదిలేరో, జై బోలో జై కవితమ్మ. దండు గదిలేరో, జై బోలో జై కవితమ్మ. దండు గదిలే దండు గదిలేరో, జై బోలో జై కవితమ్మ. దండు గదిలేరో, జై బోలో జై బోలో జై కవితమ్మ. దండు గదిలేరో, జై బోలో జై కవితమ్మ. దండు గదిలే దండు గదిలే దండు గదిలేరో, జై బోలో జై కవితమ్మ. దండు గదిలేరో, జై బోలో జై కవితమ్మ. జాగృతి జెండ ఎత్తి ముందుకొచ్చరో. అరే దండు గదిలే. అక్క సిద్ధంగా ఉన్నారా మీరు? ఇప్పుడు ఇట్లిట్లా అనకుర్రిగా, చేతులు పైకెత్తి 2 చేతులు పైకెత్తి సప్పట్లు కొట్టురు గట్లనే. అరే దండు గదిలే దండు గదిలే దండు గదిలేరో, జై బోలో జై కవితమ్మ. దండు గదిలేరో, జై బోలో జై కవితమ్మ. దండు గదిలే దండు గదిలేరో, జై బోలో జై కవితమ్మ. దండు గదిలేరో, జై బోలో జై కవితమ్మ. ఉద్యమాల పట్టు తీరు ఉరికి వచ్చరో, జై బోలో జై కవితమ్మ. ఉరికి వచ్చరో, జై బోలో జై కవితమ్మ. దండు గదిలే దండు గదిలే దండు గదిలేరో, జై బోలో జై కవితమ్మ. దండు గదిలేరో, జై బోలో జై కవితమ్మ. మహిళా మా తల్లి కొరకు పోరు చేశారు. ఎవరి కోసం అక్క మనం ఇవాళ ఇక్కడ కూర్చున్నది ఎవరి కోసం? వినపడతలేదక్క, నాకు శవుడు వచ్చింది గట్టిగా. నా కర్ణ పేరు కలిపోయినా పర్లేదక్క, మీరు గట్టిగా చెప్పాలి. ఎవరి కోసం? అరే మహిళా మా తల్లి కొరకు పోరు చేశారు, జై బోలో మన కవితమ్మ. పోరు చేశారు, జై బోలో మన కవితమ్మ. దండు గదిలే దండు గదిలే దండు గదిలేరో, జై బోలో జై కవితమ్మ. దండు గదిలేరో, జై బోలో జై కవితమ్మ. ఇవో 3 కొద్దు కొరకు ముందుకొచ్చరు, జై బోలో జై కవితమ్మ. ముందుకొచ్చరు, జై బోలో జై కవితమ్మ. దండు గదిలే దండు గదిలే దండు గదిలేరో, జై బోలో జై కవితమ్మ. దండు గదిలేరో, జై బోలో జై కవితమ్మ. పిడికిలెత్తి పిడికిలెత్తి ఉరికి వచ్చే, పిడికిలెత్తి ముందుకొచ్చి దీక్ష చేశారు. దండు గదిలే దండు గదిలే దండు గదిలే దండు గదిలే దండు గదిలేరో, జై బోలో జై కవితమ్మ. దండు గదిలేరో, జై బోలో జై కవితమ్మ. పోరాటం పోరాటం కొత్త కాదు, పొడుసుకొస్తాము, జై బోలో జై కవితమ్మతో పొడుసుకొస్తాము, జై బోలో జై కవితమ్మ. దండు గదిలే దండు గదిలే దండు గదిలేరో, జై బోలో జై కవితమ్మ. దండు గదిలేరో, జై బోలో జై కవితమ్మ. పోరాటం ఏమన్నా మనకు కొత్తనా? ఇందాకనే ఒక పాట పాడినా, అది పొద్దున్నే రాసిన. ఏం పాడినా? పోరాటం అన్నది కొత్త కాదే ఓ తల్లి లక్ష్మమ్మ. మా నాయనమ్మ పేరు లక్ష్మమ్మ. పోరాటం అన్నది కొత్త కాదే ఓ తల్లి లక్ష్మమ్మ. సారు ఆరాట పడకుంటే రాష్ట్రమేదే నా తల్లి లక్ష్మమ్మ. మనకేమన్నా కొత్తనా పోరాటం అనేది? కొత్త కాదు కదా. నిర్బంధాలు ఏమన్నా కొత్తనా? లాఠీ దెబ్బలు కొత్తనా? జైలు గోడలు కొత్తనా? అక్క ఒక్కటే మాట, ఇందాక సందీప్ చెప్పిండు కదా,
ఎలక్షన్లలో నేను బాయ్ బాయ్ రేవంత్ అనే పాట పాడినందుకు 25 రోజులు మా అమ్మ నాయన నన్ను ఒక ఇంట్లో వేసి దాసిల్లు. ఇదే హైదరాబాద్లో నేనుండే ఏరియాకి వచ్చి నన్ను కొడదామని చూసిల్లక్క. ఫస్ట్ దాడి నా మీదనే ప్లాన్ చేసిల్లు, కానీ తప్పించుకున్నా. అవేమన్నా మనకు కొత్తనా? కాదు కదా. అరే పోరాటం కొత్త కాదు, ముందుకొస్తామో జై బోలో జై కవితమ్మ, కదిలి వస్తామో జై బోలో జై కవితమ్మ. దండు గదిలే దండు గదిలే దండు గదిలే జై బోలో జై కవితమ్మ, దండు గదిలే జై బోలో జై కవితమ్మ. పోరాటం కొత్త కాదు, పొడుసుకొస్తామో జై బోలో జై కవితమ్మతో, కదిలి వస్తామో జై బోలో జై కవితమ్మ. దండు గదిలే దండు గదిలే దండు గదిలే జై బోలో జై కవితమ్మ, దండు గదిలే జై బోలో జై కవితమ్మ. పిడికిలెత్తి ఉరికి వస్తే, పిడికిలెత్తి ఉరికి వస్తే తడుచుకుంటారో. దండు గదిలే దండు గదిలే దండు గదిలే దండు గదిలే దండు గదిలే జై బోలో జై కవితమ్మ, దండు గదిలే జై బోలో జై కవితమ్మ. జై తెలంగాణ. తక్షణమే రద్దు చెయ్యకుంటే కుదరదు, జై బోలో జై కవితమ్మతో కదిలి వస్తాము జై బోలో జై కవితమ్మతో. దండు గదిలే దండు గదిలే దండు గదిలే జై బోలో జై కవితమ్మ, దండు గదిలే జై బోలో జై కవితమ్మ. 33% మాకు కావాలే, మా వాట కావాలే. దండు గదిలే దండు గదిలే దండు గదిలే జై బోలో జై కవితమ్మ, దండు గదిలే జై బోలో జై కవితమ్మ. ఊరుకోము ఊరికి వస్తాము. ఊకుంటావా ఊకుంటావా చెప్పుర్రక్క, ఊకుంటావా? ఊకోరు కదా. ఒక్కసారి గట్టిగా మళ్ళీ ఇందాక ఎట్లయితే సప్పట్లు కొట్టిలో గట్లనే చేతులు ఎత్తి కొట్టాలిగా. అక్కడ ఎత్తుర్రి చేతులు. అరే ఊరుకోము ఊరికి వస్తాము. దండు గదిలే దండు గదిలే దండు గదిలే దండు గదిలే జై బోలో జై కవితమ్మ, దండు గదిలే జై బోలో జై కవితమ్మ, దండు గదిలే దండు గదిలే దండు గదిలే జై బోలో జై కవితమ్మ, దండు గదిలే జై బోలో జై కవితమ్మ. జై చలో. అరే రామ రామ ఉయ్యాలో రాఘవ రామ ఉయ్యాలో, రామ రామ ఉయ్యాలో రఘవ రామ ఉయ్యాలో, రామ రామ ఉయ్యాలో రాఘవ రామ ఉయ్యాలో, రామ రామ ఉయ్యాలో రఘవ రామ ఉయ్యాలో. కలుగదిల ఉయ్యాలో జెండాలెత్తే ఉయ్యాలో, నలుగదిలే ఉయ్యాలో జెండాలెత్తిన ఉయ్యాలో, రామ రామ ఉయ్యాలో రామ రామ ఉయ్యాలో. అక్క నేను రామారామ అంటే మీరు ఉయ్యాలో అన్నాడు. మనకు కొత్త ఏం కాదు కదా, బతుకమ్మ పాటలన్నీ మనయే. ఓకేనా? రామ రామ ఉయ్యాలో 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 రాఘవ రామ ఉయ్యాలో, రామ రామ ఉయ్యాలో రఘవ రామ ఉయ్యాలో, కలుగదిల ఉయ్యాలో జెండాలెత్తిరి ఉయ్యాలో, నలుగదిలే ఉయ్యాలో జెండాలెత్తిన ఉయ్యాలో, కలుగదిల ఉయ్యాలో జెండాలెత్తిరి ఉయ్యాలో, కలుగదిలే ఉయ్యాలో జెండాలెత్తిన ఉయ్యాలో, కవితమ్మ బాటలోన జెండాలెత్తిరి ఉయ్యాలో, కవితమ్మ పాటలోన జెండాలెత్తిన ఉయ్యాలో, కవితమ్మ బాటలోన జెండాలెత్తిరి ఉయ్యాలో, కవితమ్మ పాటలోన జెండాలెత్తిన ఉయ్యాలో, రామ రామ ఉయ్యాలో రామ రామ ఉయ్యాలో రామ రామ ఉయ్యాలో రామ రామ ఉయ్యాలో. చేతులారతి కళ్ళ గజల గమ్మతి తెలంగారు తెలంగాణకు మనమంతా ఎమ్మతి. ఆ సైతులారతి కళ్ళ గజల గమ్మతి కవితమ్మ కలుగుతున్న ఇమ్మతి. జై జాగృతి. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా, పోరు తెలంగాణ మా కోటాది ప్రాణమా, పోరు తెలంగాణమా, కోటాది ప్రాణమా, పోరు
కోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా కోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా కోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా బల 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 హా! జీవో నెంబరు 3 రద్దు కొరకై కవితమ్మ పోరాటమా పోరు తెలంగాణమా కోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా కోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా రామ రామ ఉయ్యాలో రఘవ రామ ఉయ్యాలో 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 హలో జై తెలంగాణ పుడితబకడి సత్త రెండు రాజనవర రాజన ఎత్తర గులాబీ జెండ రాజనవర రాజన పుడితొక్కడి జత రెండు రాజనవ రాజన ఎత్తర గులాబీ జెండ రాజనవ రాజన అజ్జలు గజ్జాలు రెండు గజల రాజన్న అజ్జలు గజ్జాలు రెండు గజల రాజన్న ఒక్క పొద్దు వలిసి రంగ గజల రాజన్న సూర్యుడు ఎదురుంగ గజల రాజన్న పట్టు పట్టు బుడుం పట్టు గజల రాజన్న పుడితబకడి సత్త రెండు రాజనవర రాజన ఎత్తర జాగృతి జెండ రాజనవర రాజన పుడితొక్కడి జత రెండు రాజనవ రాజన ఎత్తర జాగృతి జెండ రాజనవ రాజన ఏయ్ దబకు సంచి చేతుల జెండా జాతర బోధమా గులాబీల జాతర బోధమా దబకు సంచి చేతుల జెండా జాతర బోధమా తెలంగాణ జాతర బోధమా దబకు సంచి చేతుల జెండా 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 జాతర బోధమా తెలంగాణ జాతర బోధమా దబకు సంచి చేతుల జెండా జాతర బోధమా తెలంగాణ జాతర బోధమా హలో జై జాగృతి బల 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 రామ రామ ఉయ్యాలో రఘవ రామ ఉయ్యాలో రామ రామ ఉయ్యాలో రఘవ రామ ఉయ్యాలో అక్క మీరందరు లేవాలి కొద్దిసేపు మా వాళ్ళు అడుగుతారు మీడియా వాళ్ళు వెనక ఉన్న వాళ్ళని లేపాలి కదా సందీప్ వాళ్ళనే ఆడుతీ లేవాలి ఒక్కసారి మీరందరు లేవాలి అందరం ఒకసారి బతుకమ్మ ఆడుకుందాం ఊపున్న పాటలే వాడుకుందాం ఒక్కసారి లేవాలి బతుకమ్మ కొత్త కాదు కదా కవితక్క బతుకమ్మని ఎట్లా చేసింది విశ్వవ్యాప్తం మళ్ళొక్కసారి ఇందిరా పార్క్ వేదికగా శివరాత్రి నాడు ఇంట్లో ఉండకుండా మళ్ళొక్కసారి మనం ఈరోజు రోడ్ల మీదకి వచ్చిన వెంటనే మన పోరాటానికి తెగింపు అందుకనే ఒకసారి రామ రామ ఉయ్యాలో రఘవ రామ ఉయ్యాలో 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 అకలు గదిల ఉయ్యాలో జెండాలెత్తిరి 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 ఉయ్యాలో రామ రామ ఉయ్యాలో రామ రామ ఉయ్యాలో రామ రామ ఉయ్యాలో రామ రామ ఉయ్యాలో కప్పకు సంచి చేతుల జెండా జాతర బోధమా తెలంగాణ జాతర బోధమా దప్పకు సంచి చేతుల జెండా జాతర బోధమా తెలంగాణ జాతర బోధమా కప్పకు సంచి చేతుల జెండా 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 జాతర బోధమా తెలంగాణ జాతర బోధమా దప్పకు సంచి చేతుల జెండా జాతర బోధమా తెలంగాణ జాతర బోధమా థ్యాంక్ యూ అక్క
అందరు ఒకసారి గట్టిగా జై తెలంగాణ. జై జై తెలంగాణ. చివరిలో మళ్ళొక్కసారి పాడుకుందాం. అందరు కూర్చోవలసిందిగా కోరుతున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. వద్దురా నాయన, వద్దురా నాయన, వద్దురా నాయన. జీవో3ని వెంటనే, జీవో3ని వెంటనే. మహిళా వ్యతిరేకి కాంగ్రెస్, మహిళా వ్యతిరేకి కాంగ్రెస్, రైతు వ్యతిరేకి కాంగ్రెస్, ప్రజా వ్యతిరేకి కాంగ్రెస్, 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 కాంగ్రెస్. జీవో3ని వెంటనే, జీవో3ని వెంటనే. మహిళా వ్యతిరేకి కాంగ్రెస్. జై తెలంగాణ, జై తెలంగాణ. వద్దురా నాయన, వద్దురా నాయన, వద్దురా నాయన. జై తెలంగాణ. సుచరిత. జై జాగృతి, జై జై జాగృతి. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను గ్రేటర్ హైదరాబాద్ మహిళా కన్వీనర్ని జాగృతి పక్షాన. మా మహిళలందరికీ స్వాగతం పలుకుతూ, వాళ్ళందరికీ సపోర్టింగ్గా వచ్చిన మా అన్నదమ్ములందరికీ కూడా స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాను. సీఎం గారు అంటే మాకు మన తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలను తన కన్న బిడ్డల వల్లే చూసుకున్న మన సీఎం కేసీఆర్ గారే గుర్తున్నారు మనకు. సీఎం గారు అంటే తన ఇంటి పిల్లలను కాదు, తన రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరిని తన కన్న బిడ్డలుగా చూసుకున్న మన సీఎం కేసీఆర్ గారిని గుర్తు చేసుకొని, సీఎం అంటే ఇట్లుంటాడా అని అనుకున్న సందర్భంలో ఇప్పుడు ఉన్న సీఎం గారు నిజంగా అసలు ఆయన ఉన్న పొజిషన్కి మంచి చేయడం కాకపోయినా, మంచి చేయడం అతనికి ఎట్లాగో రాదు, మంచి చేయడం కాకపోయినా ఇలా ఈ విధంగా ఈ జీవో3 తెచ్చి మహిళల పట్ల ఇలాంటి విచక్షణ చూపిస్తున్న మన సీఎం గారి పట్ల నిజంగా చాలా సిగ్గుగా ఉంది. ఎందుకంటే సీఎం గారు ఒక పొజిషన్లో ఉన్నప్పుడు మన రాజ్యంలో ఉన్న పిల్లలందరినీ తన కన్న బిడ్డల వల్లే చూసుకోవాలి. కానీ ఈ జీవో3 వల్ల తన కన్న బిడ్డలే తనని తిట్టుకునే విధంగా చేసుకుంటున్నాడు. ఎందుకంటే వాళ్ళ కూతురు కూడా ఎంతో కష్టపడి చదివి ఒక ఉద్యోగం సంపాదించుకోవాలనుకున్న సందర్భంలో ఈ జీవో3 రావడం వల్ల ఏ ఒక్క మహిళకు కూడా ఉద్యోగం రాకపోవడం నిజంగా చాలా దురదృష్టకరం. పిల్లల్ని చదివించండి అంటున్నాడు. ప్రతి ఇంట్లో ఆడపిల్లల్ని చదివిస్తున్నాం. కష్టపడి ఒక రిక్షా లాగే అతను కూడా తన ఆడపిల్ల మగపిల్లగాడు అనే తేడా లేకుండా చదివిస్తున్నాడు ఈ రోజులలో. అలాంటి చదువుకున్న అమ్మాయిలకు ఉద్యోగాలు రాకపోతే వాళ్ళని ఏం చేయమంటున్నారు? ఈ జీవో3 తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళని ఈ చదువుకున్నా కానీ నీకు ఉద్యోగం రానప్పుడు నీకు ఎందుకమ్మా చదువా అనే ఆలోచన తల్లిదండ్రుల్లో కల్పిస్తుంది. కాబట్టి మన సీఎం గారికి ఈ వేదిక పురంగా ఒకటే విధంగా ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ జీవో3 వెంటనే రద్దు చేయాలి. 41 జీవోని అమలు చేయాలి. ఈ మీరు పెట్టిన ఈ ఉచిత బస్సు నిజంగా చాలా చాలా అంటే చాలా ఘోరంగా ఉందన్న. ఎందుకంటే నువ్వు ఉచితంగా బస్సు పెట్టకపోతే ఆడవాళ్ళు ఎప్పుడు బస్సులలో తిరగలేదా? బస్సులు ఎక్కలేదా? నువ్వు ఉచితంగా బస్సు పెట్టడం వల్ల వచ్చిన లాభాలేంటో మరి మాకైతే అర్థం కావట్లేదు. కానీ ఒకటే చెప్పుకునేది ఏంటంటే, నువ్వు ఏమి మా రాష్ట్ర ప్రజలకు మంచి చేయకపోయినా ఇలాంటి జీవో3 తెచ్చి చెడు మాత్రం చేయకండి. ఈ సభాముఖంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. జై తెలంగాణ, జై కవితక్క.
సురేఖ గారు మాట్లాడతారు. ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు కల్వకుంట్ల కవితక్క గారికి మా మహిళా లోకం తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. బిడ్డ గుంపు మేస్త్రి, నువ్వు చదువుకోలేదు కాబట్టి నీకు చదువు విలువ తెలియదు. ఎంతసేపు చూసినా మా కేసీఆర్ బాబుని బొంద పెడతా అంటావు, మా కేటీఆర్ అని బొంద పెడతా అంటావు, మా కవితక్కని జైల్లో పెడతా అంటున్నావు. అసలు నీకేమన్నా మతి ఉందా? నువ్వు అసలు గుంపు మేస్త్రి కిందికే పనికొస్తావు. కానీ మా తెలంగాణలో ప్రతి ఒక్క ఆడబిడ్డ మనసులో మా కేసీఆర్ బాబే ఉంటాడు. నిన్ను సీఎంగా ఊహించుకోవడం కంటే నువ్వు తాపి మేస్త్రిలానే బాగుంటావు. సీఎం అంటే ఒక పద్ధతి, ఒక హోదా ఉండాలి నీకు. కానీ ఎంతసేపు చూసినా మా బాపుని కాదు నువ్వు తిట్టడం, మా కేటీఆర్ అన్నని కాదు. నువ్వు మొన్న పోయినావు, విదేశాలకు పోయినావు, ఇంగ్లీష్ మాట్లాడడం రాని ఓ దద్దమ్మ నువ్వు తెలంగాణ గురించి మాట్లాడుతున్నావా? ఎంతసేపు అంటే ఢిల్లీ అంటావు, అంటే ఢిల్లీ గలీలలో గప్చుపులు తింటావు. నీదా ఒక పద్ధతి. మా మహిళల ఉసురు పోసుకుంటున్న బిడ్డ, నీ ఇంట్లో మహిళలు లేరా? మా ఆడపిల్లలు ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి జీవో నంబర్ 3ని రద్దు చేస్తే బిడ్డ బాగుంటావు. లేదనుకో, ఏదైతే బుంద పెడతా పేగులు తీస్తున్నావో నీ పేగులు మేం తీస్తాం. సభాముఖంగా నీ పేగులు తీసి మేం మెడలేసుకుంటాం. ఆడపిల్ల అంటే ఆదిశక్తితో సమానం. ఎక్కడ స్త్రీ శక్తిని పరీక్షించొద్దు. ఆడపిల్ల ఎంత సహనంగా ఓర్పుగా ఉంటుందో ప్రతి ఇంట్లో సుఖశాంతులు ఉంటాయి. అంతేగాని నువ్వు గడికి వచ్చి మా జోలికి, మా ఆడపిల్లల జోలికి నువ్వేమన్నా మా మీద, మహిళల మీద ఏమన్నా ఇచ్చేస్తున్నావు? మాకు ఫ్రీ బస్ పెట్టినావు, దేనికైనా మేము అడిగినామా నిన్ను? సరే, నువ్వు 6 పథకాలలో అమలు చేస్తాను. ఏది మా మహిళలకి తులం బంగారం పెడతాను, ముఖం చాటేసి ఊర్లలో తిరుగుతున్నావు. బిడ్డ, ఇంకొకసారి తెలంగాణ ఆడపిల్లలని కానీ, మా బాపుని కానీ, మా కవితక్కని కానీ కేటీఆర్ అన్న జోలికి వస్తే గిట్ట కోసి గొడ్డు కారం పెడతాం. గుంపు మేస్త్రి, మర్యాదగా చెప్తున్నా, ఇంత సభాముఖంగా ఏమంటే మాకు మమ్మల్ని దాడులతోటి నువ్వు భయపెట్టలేవు. మాకు ధర్నాలు కొత్త కాదు, మాకు ఉద్యమాలు కొత్త కాదు. నీ బెదిరింపులకి, తాటాకు చప్పుళ్ళకి ఈడ బెదిరిపోయేటోళ్ళు ఎవరు లేరు. పో, నీదేమనుంటే ఢిల్లీలో పోయి సోనియా గాంధమ్మ కాడ కూర్చొని ఉమెన్స్ డే చేసుకోపో. అంతేగాని ఈడ మాత్రం తెలంగాణ ఆడపిల్లలుగా ఆత్మగౌరవాన్ని నువ్వు ఏమాత్రం టచ్ చేయాలని చూస్తే బిడ్డ బొంద పెడతాం నిన్ను మాత్రం. జై తెలంగాణ, జై తెలంగాణ. జీవో నంబర్ 3ని వెంటనే, జీవో నంబర్ 3ని వెంటనే మన రాజేశ్వరం అని మాట్లాడవలసిందిగా కోరుతాను. అందరికీ నమస్కారం. ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు, మహిళలందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. ఏ తెలంగాణ వచ్చినాక ఏదైనా కవితక్క చేసినా, మన సార్ బాబు కేసీఆర్ చేసినా దానికి ఒక పద్ధతి అనేది ఉంటుంది. పోయిన శివరాత్రికి అందరం పోయి గద్వాల జోగులమ్మ దర్శనం చేసుకుంటే ఈరోజు రేవంతి పుణ్యమా అని చెప్పేసి ఇంద్రపార్ల కోసం ధర్నా చేస్తున్నాం. అంటే మార్పు కావాలన్నాడు రేవంత్. కానీ ఇంత మంచి మార్పు చేస్తాడు మాత్రం ఎవరు కూడా కలలో కనకుండా వచ్చారు. అన్ని కేసీఆర్ సార్ పచ్చని పొలాలు, పంట చేన్లు, రైతులకు ప్రతి ఒక్కరికి సుఖంగా ఉండడానికి చూస్తే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ రోడ్డు మీద తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి నిన్ను మాత్రం అసలు ఎవరు కూడా మర్చిపోరు. కలలో కూడా లేపినా ఎవరు రేవంత్ ఈ పుణ్యం కట్టుకున్నది మాత్రం చెప్తారు. ఎంత మంచి పంట పొలాలకు నీళ్ళు ఇచ్చి 24 గంటల కరెంట్ ఇచ్చి రైతులను గుండెలా పెట్టుకొని చూసుకున్న కేసీఆర్కి 33% రిజర్వేషన్ కోసం పోయిన సంవత్సరం ఢిల్లీలో దీక్ష చేసి తెలంగాణ కోసం 33% రిజర్వేషన్ తెచ్చుకున్న కవితక్క ఈరోజు నీ కోసం 0.3% నువ్వు రిజర్వేషన్ తెచ్చినావు కదా, అది క్యాన్సల్ చేసినాడు. ఎంత పుణ్యాత్కుడివో రేవంత్ అన్న. ఆడబిడ్డల నీకు మంచి ఆశీర్వాదం ఇస్తారు. ఎంత అంటే 3 నెలలకే ఇంత మంచి రోడ్డు మీద తెచ్చినావంటే ఇంకొక 3 నెలలు ఉన్నావనుకో నిన్ను ఎక్కడో తోలేస్తారు. బంగాళాఖాతంలో కలిపేసి ఆడబిడ్డలు అందరూ కలిసి తెలంగాణ ఆడబిడ్డలకు ఏదో చిన్న చూపు చూస్తున్నావేమో రేవంత్ అన్న.
కానీ ఆడబిడ్డల ఆశీర్వాదం ఇస్తే ఆకాశానికి ఎత్తుతారు. అదే ఆడబిడ్డల శాపాలు తగిలితే మాత్రం అడుగుల పాతాళానికి పోతావు, అది మాత్రం ఖచ్చితము. ఎందుకంటే మహాశివరాత్రి మహిళా దినోత్సవం సందర్భంగా పోయిన సంవత్సరం మేమందరం పూజలు చేసుకొని ఎంత బాగా అర్చనలు చేసుకొని వచ్చినామో, ఈ రోజు అందరం ఇలా కూర్చొని నిన్ను తిడుతురంటే ఆ శాపనార్థాలు నీకు ఎక్కడ పోవు. వారం కూడా తిరుగుతావు నీకు మాత్రం, కానీ మాత్రం 3 నెలల దాకా కూడా ఉండవా మాకు డౌటే. ఎందుకంటే నీ వాళ్ళు నీకే కృషి కింద నిప్పులు పెడుతుర్రు, జాగ్రత్త. ఎంతసేపు మా కేసీఆర్ సార్నా, మా కేటీఆర్ అన్న, బీఆర్ఎస్ పార్టీ వలన, సోషల్ మీడియా వలన కాదు అనాల్సింది. నువ్వేం చేస్తాను వచ్చినావు, చిన్న మార్పు, ఒక్క అవకాశం అని 10 ఏళ్లకు పాకులాడి నువ్వు పదవులు లేకుండా ఉన్న కాంగ్రెస్ నాయకులారా, ఒక్కటి ఆలోచించుకోండి. 10 సంవత్సరాలు మీరు పదవులు లేకుండా ఎక్కడో పోయిన మీ ఫేస్ కూడా ప్రజలకు కూడా గుర్తుకు లేకుండే. అలాంటిది ఒక్క అవకాశం ఇవ్వండి, మేము మార్పు తెస్తామని పచ్చని పంట చేలను బీడి పరల భాషలో చేసిందంటే కాంగ్రెస్ పుణ్యం. 33% పోయిన సంవత్సరం రిజర్వేషన్ తెచ్చుకున్న కవితక్క ఈరోజు ధర్నా చేస్తుందంటే రేవంత్ కాంగ్రెస్ పుణ్యం. ఇలాంటి మహిళలకు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చి ఎన్ని చేసి తీసుకొచ్చిన కేసీఆర్ బాబుని ఈ రోజు మీరు ఇలా చేస్తున్నారంటే రేవంత్ అన్న నువ్వు చేసిన పుణ్యం చాలా బాగుంది. ఆడపిల్లల ఉసురు బాగా పక్కా తగులుతారు నీకు. కాకపోతే ఏంటంటే ఆడపిల్లలే కాదు, ఈ తెలంగాణ యావత్ ప్రజానికం చూస్తుంది నిన్ను. ఎందుకంటే మార్పు అన్న నువ్వు తెచ్చే మార్పేంది, చేసిన మార్పేంది. 4000 పింఛన్ అన్నావు, 2000 ఇస్తున్నావు, అది 2000 కొన్ని జిల్లాలో కూడా అసలే లేదు. 200 యూనిట్ల కరెంట్ అన్నావు, రెంటర్స్ మాత్రం అది లేనే లేదు. ఇంకేంటి ముసలిలకు పింఛన్లను అవి లేవు, ఏవి లేవు. కాబట్టి తెలంగాణ ప్రజలకు చేస్తే నువ్వు చేస్తానో చెయ్యి, లేదు అంటవా. తెలంగాణ ప్రజలను కానీ కేసీఆర్ని కానీ మా సార్ కేటీఆర్ అని కానీ ఏమైనా మాట్లాడాలనుకుంటే ఒక ఏజ్కి రెస్పెక్ట్ ఇవ్వండి, దాన్ని మాట్లాడుకోండి. మీరు ఒక హోదాలో ఉన్నారు, ఆ హోదా కుర్చీకి ఉంచుకోండి. ఎందుకంటే మొన్ననే అన్నారు మీరు వచ్చి వారం కూడా కాలేదు, ఇక్కడొకరు అక్కడొకరు తగులుకురు అన్నారు. అలాంటి ప్రజలు తగలకుండా చూసుకో. జై తెలంగాణ. మరో 10 నిమిషాల్లో కార్యక్రమం ముగుస్తుంది కాబట్టి దయచేసి ఇప్పుడు ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ అన్న తాడూరు సీనన్న గారు ఒక 2 నిమిషాలు మాట్లాడతారు. థ్యాంక్ యూ నవీన్. ఈరోజు మహిళల యొక్క సమస్యలపైన మహిళా దినోత్సవం రోజు ఆడవాళ్ళందరూ ఉపవాస దీక్ష మరి చేస్తే ప్రజలే నా దేవుళ్ళు, ప్రజల యొక్క సమస్యలే నా యొక్క దీక్షలు అని చెప్పి మన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు ఈరోజు దీక్ష పూనారు. మీ అందరికీ కూడా నా యొక్క స్వాగత సుమాంజలు. ఈరోజు కవిత కంటే ఎవరు? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కవిత కంటే అసెంబ్లీలో అంబేద్కర్ని నిల్చోబెట్టాలంటే, అంబేద్కర్ని అసెంబ్లీలో మరి స్థాపించాలంటే కవితక్క పోరాటం కావాలి. ఈరోజు ఢిల్లీలో మహిళా బిల్లు ప్రవేశపెట్టాలంటే ఆ ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర కవితక్క మంత్రాంగం చేస్తే మహిళా బిల్లులు కూడా పార్లమెంట్ లో వస్తాయి. ఈ రోజు కవితక్క బతుకమ్మ ఇక్కడ ఎత్తితే లండన్ వీధులు గాని, అమెరికా వీధులు గాని మన యొక్క తెలంగాణ సాంస్కృతిక వైభవం ఈ రోజు ఉట్టిపడుతుంది. ఈ రోజు అందరికీ చెప్పేది నేను ఒక్కటే, ఈ రోజు కవితమ్మ తీసుకున్నటువంటి సమస్య అది మహిళా వర్గం కావచ్చు, అనేక కులాల సమస్యలు కావచ్చు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల సమస్యలు కావచ్చు, కవితక్క చేపట్టిందంటే దాంట్లో విజయమే చిరునామాగా మారుతుంది. అందుకే ఈ రోజు ఈ ఇందిరా పార్క్ వేదికగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రోజు కవితక్క చేపూనినటువంటి దీక్ష ఈ రోజు మీ పీఠాలు కదిలిస్తాయి. ప్రారంభమైంది. కవితక్క అంటే విజయాలకు చిరునామా, కవితక్క అంటే పోరాటాల పురిటిగడ్డ. తెలంగాణలో పోరాటాల ఊపిరైనటువంటి కుటుంబంలో జన్మించిన కల్వకుంట్ల కవితమ్మ గారు, వారు తీసుకున్నటువంటి సమస్య విజయ తీరాలను చేరే తీరుతుంది. ఈ రోజు మహిళలకు సంబంధించినటువంటి సమస్య కూడా ఈ రోజు ఈ ప్రభుత్వానికి, ఈ రోజు ముఖ్యమంత్రి గారికి తెలంగాణ తల్లిని చూస్తే కూడా కవితమ్మ కనిపిస్తుందట. అక్కడ కూడా మార్పు కావాలని కోరుకుంటా ఉందంటే ఎంత భయకంపితులైతా ఉన్నారు. అందుకే పోరాటాలకి చిరునామా ఈ రోజు మా కవితమ్మ. అందుకే రాబోయే కాలంలో తప్పకుండా ఈ సమస్యని మీరు గనక ప్రభుత్వం వెంటనే మరి చేయకపోతే, ఇంకా ఈ పోరాటాలు ఉధృతమైతే మీరు చూసేది రుద్రకాళి అవతారమే. కాబట్టి దయచేసి ప్రభుత్వము ఇక్కడ చేసినటువంటి డిమాండ్స్ ని ఆలకించి వెంటనే తీర్చాలని కోరుకుంటూ జై జాగృతి, జై జై జాగృతి. థ్యాంక్ యూ అన్న.
ఈ యొక్క కార్యక్రమాన్ని చూసి ఇక్కడికి వచ్చిండ్రు కొందరు ఇద్దరు ఆంధ్ర సోదరులు యువతులు. ఆ యువకులు మరి వాళ్ళ మనోభావాలు ఏంటో తెలుసుకుందాము. బ్రదర్ రండి. మాది అందరికీ నమస్కారం. ముందు అందరికీ నమస్కారం. మన కవితకి నమస్కారం. అందరికీ నమస్కారం. మన కవితకి నమస్కారం. కేసీఆర్ గారికి నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్నాను అనమాట. కేపీహెచ్పీలో ఉన్నాం. మాధవన్ కృష్ణారావు గారి నాయకత్వంలో ఉంటున్నాం. మనకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనకి ఇప్పుడు తెలంగాణ మన కేసీఆర్ గారు 2 times సీఎం అయ్యారు. అప్పుడు చాలా బాగుండేది. బట్ దిస్ టైం రేవంత్ రెడ్డి అయ్యారు. బట్ అంత డెవలప్మెంట్ లేదు. నేను కోరుకునేది ఏంటంటే నా మనస్సాక్షిగా మన కవితకి ఎంపీ చేసి మన స్టేట్కి పంపుదాం అనుకున్నా. అదే నేను కోరుకునే ఒకటే. నాది ఆంధ్రప్రదేశ్కి నాకు ఓటు లేదు. బట్ మన కవితకి ఎంపీ చేసి మనం నిలబెట్టాలి. అది నా కోరిక. అంతే. దానివల్ల జై కవితక్క, జై తెలంగాణ. అంతే. దాట్స్ ఇట్. కేసీఆర్ గారు చాలా ఒక యూనిక్ పవర్. ఆయన దగ్గర ఒక యూనిక్ టాలెంట్ ఉంటుంది. అలాంటి వాళ్ళని మన సీఎం కింద ఉంచుకోవాలి. బట్ అన్ఫార్చునేట్లీ ఒకసారి లూజ్ అయ్యారు. అది నాట్ ఏ ప్రాబ్లం. నెక్స్ట్ టైం మనం అవుట్ ఆఫ్ ఎన్ని ఉంటే అన్ని ఎమ్మెల్యే మనం కొడదాం నెక్స్ట్ ఇయర్. మనం ఏం భయపడక్కర్లేదు. కవితక్కని మాత్రం దిస్ టైం మనం ఎంపీని చేయాలి. ఇదే మన టార్గెట్. తెలంగాణ ప్రజలందరికీ చెప్తున్నాను. అంతే. జై కేసీఆర్, జై తెలంగాణ, జై కవితక్క, జై జాగృతి, జై జాగృతి. థ్యాంక్ యూ సో మచ్. సాంస్కృతిక కార్యక్రమాలు కంటిన్యూ అవుతాయి. ఎండింగ్ లో అక్క మాట్లాడతారు. దాంతో ఈ రోజు కార్యక్రమం ముగుస్తుంది. థ్యాంక్ యూ. సందీప్ భాయ్. హలో. దయచేసి అందరూ కూర్చోవాల్సిందిగా కోరుతున్నాం. కార్యక్రమం చివరిలో ఉన్నది. మా పాటల తర్వాత నెక్స్ట్ కవితక్కనే మాట్లాడుతుంది కాబట్టి ఇప్పుడు ప్రసాద్ వాళ్ళు కూర్చోరన్న. హలో, కొంచెం ఇటు జరగన. మైక్ 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 ఇంకోటి ఇయ్యన్న. హలో 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 హలో. మైక్ లేదా నీ దగ్గర? ఉందిగా నీ చేతిలో. హలో, ఇంకో మైక్ ఇక్కడ ఉందన్న. అది బాగుంది. జై తెలంగాణ. గట్టిగా ఒక్కసారి. వేదిక మీద మైక్ ఉంటే దయచేసి ఇవ్వండి ప్లీజ్. అగో ఉంది. నవీనన్న. హలో 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 అన్న. హలో 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 హలో. జిమ్మేదారి కోయిలో, జిమ్మేదారి కోయిలా. ప్రోగ్రాం చివరిలో ఉంది. ఒక 2-3 పాటలతోని మా సాంస్కృతిక కార్యక్రమాలు ముగించుకుందాం. తర్వాత అక్క మాట్లాడుతుంది. దయచేసి అందరూ కొంచెం చివరి వరకు డిసిప్లిన్తో ఉండండి. కొంచెం ఇక్కడ నుంచి జరగండి అన్న. సౌండ్ బాక్స్ల మీద కూర్చోవద్దు. జరుగుర్రి. దాని మీద కూర్చో, ఏం కదలే. హలో, ఒక్కసారి జై తెలంగాణ. జిమ్మేదారి కోయిలో, జిమ్మేదారి కోయిలా. కవితక్కతో కదిలి కదిలి పోరు జయ్యబోదమా. జిమ్మేదారి కోయిలా, జిమ్మేదారి కోయిలో, జిమ్మేదారి కోయిలా. కవితక్కతో కదిలి కదిలి పోరు జయ్యబోదమో. జిమ్మేదారి కోయిలా, జిమ్మేదారి కోయిలో, జిమ్మేదారి కోయిలా. కవితక్కతో కదిలి కదిలి పోరు జయ్యబోదమే. జిమ్మేదారి కోయిలా, జిమ్మేదారి కోయిలో, జిమ్మేదారి కోయిలా. కవితక్కతో కదిలి కదిలి పోరు జయ్యబోదమే. జిమ్మేదారి కోయిలా, జిమ్మేదారి కోయిలో, జిమ్మేదారి కోయిలా. ఇవో 3 రత్తు కొరకు రణం జయ్యబోదమే. జిమ్మేదారి కోయిలా, జిమ్మేదారి కోయిలో, జిమ్మేదారి కోయిలా. కవితక్కతో కదిలి కదిలి పోరు జయ్యబోదమే. జిమ్మేదారి కోయిలా, జిమ్మేదారి కోయిలా, జిమ్మేదారి కోయిలా. జిమ్మేదారి కోయిలా, జిమ్మేదారి కోయిలా.
జిమ్మేదారి కోయిలో జిమ్మేదారి కోయిల పిడికిలెత్తి రణం చెయ్య ముందే నిలుసుందమా జిమ్మేదారి కోయిలా జిమ్మేదారి కోయిలో జిమ్మేదారి కోయిల పిడికిలెత్తి రణం చేయ ముందే నిలుసుంటామో జిమ్మేదారి కోయిలా. అక్క అక్క ఓకే, ఇక్కడ ఉన్న ఈ ముగ్గురు అక్కలు మాత్రమే గిట్ల చేతులెత్తి గిట్ల గిట్ల అంటున్నారు. నేనేమంటున్నా, జిమ్మేదారి కోయిలో జిమ్మేదారి కోయిల పిడికిలెత్తి రణం చెయ్య ముందే నిలుసుందమా అంటున్నా. అన్నప్పుడు ఏం చేయాలి? అందరు పిడికిలు ఎత్తాలి కదా, అంతేనా కదా? మరి ఎత్తుకి ఇట్లా పట్టుకోర్రి. అయితే ఎత్తుకోర్రి అక్క, ఎత్తుర్రి, చేతులు ఎత్తుర్రి, పిడికిలు ఎత్తుర్రి అంటుంటే ఏం చేస్తున్నారంటే ఓన్లీ మా మహిళా తల్లులు మాత్రమే ఎత్తుతున్నారు. మా మొగోళ్ళు ఎందుకో ఎత్తట్లేరు. ఎందుకన్నా మనది కాదనుకుంటున్నారు. ఏంది ఇది? మనం వెనకుండి వాళ్ళని ప్రోత్సహించాలి. గట్టిగా ఒక్కసారి ఇట్లా చేతులు ఎత్తుర్రి. అరే జిమ్మేదారి కోయిలో జిమ్మేదారి కోయిల పిడికిలెత్తి రణం చెయ్య ముందే నిలుసుందమా జిమ్మేదారి కోయిల జిమ్మేదారి కోయిలో జిమ్మేదారి కోయిల పిడికిలెత్తి రణం చేయ ముందే కదిలొద్దామో జిమ్మేదారి కోయిల. జిమ్మేదారి కోయిలో జిమ్మేదారి కోయిల చెండలెత్తి పోరు చెయ్య రణం చెయ్యబోదమా జిమ్మేదారి కోయిల. జిమ్మేదారి కోయిలో జిమ్మేదారి కోయిల చెండలెత్తి రణం చేయ పోరు చెయ్యబోదమో జిమ్మేదారి కోయిల. జిమ్మేదారి కోయిల 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 కవిత కథ కదిలిపోయి రణం చేసి వద్దమా జిమ్మేదారి కోయిలో జిమ్మేదారి కోయిల పిడికిలెత్తి రణం చెయ్య ముందే నిలుసుందమా జిమ్మేదారి కోయిల. జిమ్మేదారి కోయిలో జిమ్మేదారి కోయిల కవిత కథనలు చేయ కదిలేటు కొందమో జిమ్మేదారి కోయిల. చప్పట్లు కొట్టరక్క. జిమ్మేదారి కోయిలో జిమ్మేదారి కోయిల 33% మనం తెచ్చుకుందామా జిమ్మేదారి కోయిల. జిమ్మేదారి కోయిలో జిమ్మేదారి కోయిల 33% మనం తెచ్చుకుందామో జిమ్మేదారి కోయిల. జిమ్మేదారి కోయిలో జిమ్మేదారి కోయిల 33% మనం తెచ్చుకుందామా జిమ్మేదారి కోయిల. జిమ్మేదారి కోయిలో జిమ్మేదారి కోయిల 33% మనం తెచ్చుకుందామో జిమ్మేదారి కోయిల. జిమ్మేదారి కోయిలో జిమ్మేదారి కోయిల శివ 3 రద్దు కొరకు పిడికిలెత్తిపోదమా జిమ్మేదారి కోయిల. జిమ్మేదారి కోయిలో జిమ్మేదారి కోయిల 23 రద్దు కొరకు రణం చేయబోదమో జిమ్మేదారి కోయిల. జిమ్మేదారి కోయిల 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 పిడికిలెత్తి ఎత్తురిట్లా పిడికిలెత్తి రణం చెయ్య. ఎవరితో పోదాం? గట్టిగా చెప్పుడు. ఇందాకనే చెప్పినా నా కర్ణబేరి బలిగిపోయినా పర్వాలేదని. ఎవరితో పోదాం? పిడికిలెత్తి కవితక్కతో రణం చెయ్యబోదమా జిమ్మేదారి కోయిలో జిమ్మేదారి కోయిల పిడికిలెత్తి రణం చేయ కవితక్కతో పోదమో జిమ్మేదారి కోయిల. జిమ్మేదారి కోయిలో జిమ్మేదారి కోయిల పిడికిలెత్తి రణం చేయ కవితక్కతో పోదమా జిమ్మేదారి కోయిల. పిడికిలెత్తి కవితక్కతో రణం చెయ్యబోదమా జిమ్మేదారి కోయిల. పిడికిలెత్తి కవితక్కతో రణం చెయ్యబోదమా జిమ్మేదారి కోయిల. పిడికిలెత్తి కవితక్కతో రణం చేయబోదమో జిమ్మేదారి కోయిల. పిడికిలెత్తి కవితక్కతో రణం చేయబోదమో జిమ్మేదారి కోయిల. జజ్జనక అరరే జజ్జనక ఆహా జజ్జనక 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 జై కవితక్కతో చెండబట్టి అడుగు ముందుకై. 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 జజ్జనక 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 జై కవితక్క పిడికిలెత్తి ముందుకొచ్చనోయి. జజ్జనక 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 జై కవితక్క పిడికిలెత్తి ముందుకొచ్చను. దద్దనక 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 ఓయ్ దద్దనక 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 ఓయ్ దద్దనక 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 ఓయ్ దద్దనక 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 ఓయ్
జనక జై కవితక్కతో పిడికిలెత్తి అడుగు ముందుకై జనక 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 జై కవితకుడు రద్దు చేయం అడుగు ముందుకై ఊరువాడ ఒక్కటైతే ఉప్పనవాలో ఊరువాడ ఒక్కటైతే ఉప్పనవాలో ఇంద్ర పార్కు కాడ అంత ధర్న చేయాలో ఊరువాడ ఒక్కటైతే ఉప్పనవాలో అక్క చెల్లె అన్న తమ్మి కదిలి రావాలో అక్క చెల్లెలందరూ కదిలి రావాలో అక్క చెల్లి అన్న తమ్మి కదిలి రావాలో దద్దనక 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 అక్క ఇక్కడ ఒక్కసారి నినదిస్తే ఎట్లా ఉండాలి ఈ అక్క అప్పటి నుంచి మంచిగా డాన్స్ చేస్తాను అక్క పిడికిలెత్తి నిలుసుంటే పిడికిలెత్తి నినదిస్తే పిడికిలెత్తి నిలుసుంటే పిడికిలెత్తి నినదిస్తే దద్దరిలాలో చచ్చనక 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 కవితక్కకు పిడికిలెత్తి ముందుకలు చచ్చనక 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 కవితక్కత దండు గట్టి అడుగు ముందుకే అరే దమ్మరదం వెయ్యిరిదం కలిపి కదం పాడు పదం జయ హో జై తెలంగాణ జయ హో జయ తెలంగాణ జయ హో జయ తెలంగాణ దమ్మరదం వెయ్యిరిదం కలిపి కదం పాడు పదం జయ హో జై తెలంగాణ జయ హో జయ తెలంగాణ జయ హో జయ తెలంగాణ గుండె గుబులు తీర కదా మనసు మురిసి ఆడే కదా కొత్త పాట పాడు పద జయ హో జై తెలంగాణ జయ హో జయ తెలంగాణ జయ హో జయ తెలంగాణ నింగి అంచున మన జెండగిరిందిరా నింగి అంచున మన జెండగిరిందిరా నింగి అంచున మన జెండగిరిందిరా నింగి అంచున మన జెండగిరిందిరా ఎగిరిందా లేదా జోష్ పాట కావాలి అక్క పొద్దున్న నుంచి పాడుతూనే ఉన్నావు బతుకమ్మ జోషా అన్న బతుకమ్మ అంటాడు మళ్ళీ జోష్ అంటాడు బా జోష్ అంటే సందీపే హలో హలో ఓకే మళ్ళొక్కసారి అందరు ఒకసారి ఒక సర్కిల్ ఫామ్ చేయండి కార్యక్రమం చివరిలో ఉన్నది పాడుకుందామక్క పాడుకుందామా రామ రామ ఉయ్యాలో రఘవ రామ ఉయ్యాలో 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 రామ రామ ఉయ్యాలో రామ 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 కలు కదిలే ఉయ్యాలో జెండాలు తిరి ఉయ్యాలో 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 రామ రామ ఉయ్యాలో రామ 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 దండు గదిలే అరే దండు గదిలే దండు గదిలే దండు గదిలే రో జై బోలో జై తెలంగాణ దండు గదిలే రో జై బోలో జై తెలంగాణ దండు గదిలే దండు గదిలే దండు గదిలే రో జై బోలో జై తెలంగాణ దండు గదిలే రో జై బోలో జై తెలంగాణ దండు గదిలే అరే దండు గదిలే అరే దండు గదిలే దండు గదిలే దండు గదిలే రో జై బోలో జై తెలంగాణ దండు గదిలే రో జై బోలో జై తెలంగాణ దండు గదిలే దండు గదిలే దండు గదిలే రో జై బోలో జై తెలంగాణ దండు గదిలే రో జై బోలో జై తెలంగాణ
థ్యాంక్ యూ అక్క. సమయం 4 అవుతున్నది. థ్యాంక్ యూ. 4 అవుతున్నది. అక్కది లైవ్ కూడా ఇంకొక 5 నిమిషాలు ఉంది. అక్క రండి రండి, మనకి ఇంకా సమయం ఉంది, రండి. జై తెలంగాణ. జై జై తెలంగాణ. అన్న దయచేసి వేదికకు ముందు నిలబడినటువంటి వాళ్ళందరూ అటు వెళ్ళండి. వేదికకి ఇక్కడ కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంది, మిగతా వాళ్ళందరూ అటు వెళ్ళండి. లైవ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి కొద్దిగా అటు సైడ్ వెళ్ళండి ప్లీజ్. మీరు కూడా అటువైపు ఉన్న వాళ్ళు కూడా కొద్దిగా జరగండి అన్న ప్లీజ్, కొద్దిగా జరగండి. జై తెలంగాణ. జై జై తెలంగాణ. జై తెలంగాణ. జై జై తెలంగాణ. జై జాగృతి. జై జై జాగృతి. జై జాగృతి. జై జై జాగృతి. చివరగా బతుకమ్మ పాట పాడుకుందాం. ఒక్కేసి ఎలక పండే గౌరమ్మ దూరాన దూర పండే గౌరమ్మ, ఒక్కేసి ఎలక పండే గౌరమ్మ దూరాన దూర పండే గౌరమ్మ, దూరాన దూర పండే గౌరమ్మ పట్నాన బంతులైరి గౌరమ్మ, దూరాన దూర పండే గౌరమ్మ పట్నాన బంతులైరి గౌరమ్మ, అది చూసి మాయన్నలు గౌరమ్మ 7 మేడాలెక్కిరి గౌరమ్మ, అది చూసి మాయన్నలు గౌరమ్మ 7 మేడాలెక్కిరి గౌరమ్మ, ఒక్కేసి ఎలక పండే గౌరమ్మ దూరాన దూర బండే గౌరమ్మ, ఒక్కేసి ఎలక పండే గౌరమ్మ దూరాన దూర బండే గౌరమ్మ. రామ 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 ఉయ్యాలో రామన శ్రీరామ ఉయ్యాలో, 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 రామ రామ నంది ఉయ్యాలో రాగమెత్తరాదు ఉయ్యాలో, రామ రామ నంది ఉయ్యాలో రాగమెత్తరాదు ఉయ్యాలో, ఇదరక్క జల్లెల్ల ఉయ్యాలో ఒక్కూరికిచ్చిరి ఉయ్యాలో, ఇదరక్క జల్లెల్ల ఉయ్యాలో ఒక్కూరికిచ్చిరి ఉయ్యాలో, ఒక్కూరికిచ్చిరి ఉయ్యాలో వచ్చన్న బోడాయ ఉయ్యాలో, ఒక్కూరికిచ్చిరి ఉయ్యాలో ఒక్కడే మాయన్న ఉయ్యాలో, ఒక్కడే మాయన్న ఉయ్యాలో వచ్చన్న బోడాయ ఉయ్యాలో, ఒక్కడే మాయన్న ఉయ్యాలో వచ్చన్న బోడాయ ఉయ్యాలో, వచ్చిపోదామంటే ఉయ్యాలో ఏ రడ్డ ముచ్చే 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 ఉయ్యాలో, రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో, రామ 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 ఉయ్యాలో రామన శ్రీరామ ఉయ్యాలో, శివరాత్రి దినమున ఉయ్యాలో అక్కలు వచ్చారు ఉయ్యాలో, శివరాత్రి దినమున ఉయ్యాలో అక్కలు వచ్చారు ఉయ్యాలో, శివరాత్రి దినమున ఉయ్యాలో అక్కలు కదిలారు ఉయ్యాలో, శివరాత్రి దినమున ఉయ్యాలో అక్కలు కదిలారు ఉయ్యాలో, జీవో రద్దు కొరకు ఉయ్యాలో పోరు జరిపినారు ఉయ్యాలో, ఉయ్యాలో పోరు జరిగినారు ఉయ్యాలో, రద్దు చేయకుండా ఉయ్యాలో రద్దు చేయకుండా ఉయ్యాలో పోరు చేయబోదా ఉయ్యాలో, రద్దు చేయకుండా ఉయ్యాలో పోరు చేయమన ఉయ్యాలో. థ్యాంక్ యూ అన్న. ఈరోజు గతంలో అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలన్నప్పుడు కావచ్చు, జాగృతి అన్న ఒక మైక్ అటెండ్ చేయండి, జాగరణ కార్యక్రమం అనేక కార్యక్రమాలలో ఈరోజు బీఆర్ఎస్ కావచ్చు జాగృతి కావచ్చు కళాకారులకు మొదటి ప్రాధాన్యతనిస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో ఈ పోరాటంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసినటువంటి జాగృతి టీం మొత్తానికి ముఖ్యంగా కవితక్కకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మొదటి నుంచి మాకు అందుబాటులో ఉన్నటువంటి రాజీవ్ అన్నకు శివన్నకు నవీన్ అన్నకు మిగతా టీం మొత్తానికి పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అక్క. సందీప్ గారికి మార్కోడ ప్రసాద్ గారికి మిగతా వారి మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు. అందరూ ఆర్డర్లోకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం.
మిత్రులారా, ఇవాళ మన ఆడబిడ్డలందరికీ కూడా ఉద్యోగాలలో సమాన హక్కు వారికి దక్కాలన్న ఉద్దేశంతో ఏదైతే ఆకాశంలో సగం మనం అవకాశాల్లో సగం మనం అని నినదించినటువంటి ప్రజాస్వామిక సూత్రానికి అనుగుణంగా ఇవాళ స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా మహిళలు తమ హక్కుల కోసం అడుక్కునే స్థితిలోనే ఉండాలన్న పెత్తందారి వర్గాల కుట్రలకు ఇవాళ మహిళలు ఇంకా బలవుతూనే ఉన్నారు. గతంలో 1996లో ఎట్లయితే జీవో 41ను తీసుకొచ్చిందో ప్రభుత్వం, అదేవిధంగా దాన్ని కొనసాగించకుండా మళ్ళీ జీవో 3ను తీసుకొచ్చి ఈ యొక్క 33% మహిళలకు ఉన్నటువంటి రిజర్వేషన్లను పక్కన పెట్టేటటువంటి కుట్ర జరుగుతూ ఉన్నది. దీనివల్ల 33% కనీసం సమాజంలో సగం ఉన్న 50% ఉన్న మహిళలకు ఈ మధ్య జరిగినటువంటి ఉద్యోగాలలో 12% రిజర్వేషన్లు మాత్రమే వారికి అందినటువంటి పరిస్థితి. మొత్తం ఉద్యోగాలు వచ్చిన వాళ్ళలో 12% మాత్రమే మహిళలు ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితి లోపల మహిళల విద్యకు ఇది ఏ రకంగా దోహదపడుతుంది అన్నది పాలక వర్గాలు ఆలోచించాలి. ఎందుకంటే సమాన ఉద్యోగ అవకాశాలు ఉన్నప్పుడే తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్ని బయటకు పంపడానికి అవకాశం ఉంటుంది, అది వారికి ప్రోత్సాహంగా ఉంటుంది, అది వారి హక్కు కూడా అన్నది మనందరం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. కాబట్టే ఇవాళ ఎవరు గొంతెత్తని ఒక సహజమైనటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం మీద ఇన్ని సంఘాలు ఇన్ని సంస్థలు ఎందుకు మౌనంగా ఉన్నాయన్న తీవ్ర మీమాంసలోంచి తానెందుకు ముందుకు పోకూడదు అని మన ఉద్యమ నారి మనందరి ఆత్మీయ సోదరి కవితక్క గారే నడుంగట్టి ఈ నినాదాన్ని భుజానికి ఎత్తుకొని ఇవాళ ఇందిరా పార్క్ దగ్గర ఇక్కడ ధర్నా చౌక్ లో మనం ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. మీ అందరికీ తెలుసు, తెలంగాణ రావడానికి ముందు ఇదే వేదిక దగ్గర మనం అంబేద్కర్ విగ్రహం కోసం ధర్నా చేసినాం, తెలంగాణ కోసం మహాధర్నా చేసినాం. జేఏసీ ఆధ్వర్యంలో కానీ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో కానీ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో కానీ ఇచ్చిన ప్రతి పిలుపు మేరకు మనం ఉద్యమాలు చేసినాం. కవితక్క గారి నాయకత్వంలో మొక్కవని ధైర్యంతో చేసిన ఉద్యమాల కారణంగానే ఇవాళ అసెంబ్లీలో మనం అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ యొక్క మహిళలకు 33% రిజర్వేషన్లు ఇచ్చి తీరాల్సిందేన నినాదంతో ఢిల్లీలో కూడా జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసి మహిళలకు ఆ ఉద్యోగాలే కాదు ప్రతి చోట కూడా చట్టసభల్లో కూడా 33% రిజర్వేషన్ ఇచ్చి తీరాలన్న నినాదంతో చేసినటువంటి మన దీక్ష తర్వాతనే మహిళలకు ఇక్కడ రిజర్వేషన్ల ఈ యొక్క చట్టసభ లోపల మహిళల రిజర్వేషన్లు అది తెర మీదకి వచ్చి చట్టంగా రూపొందుతున్న సంగతి కూడా మీ అందరికి తెలుసు. అటువంటి కవితక్క నాయకత్వంలోనే ఈరోజు జీవో నంబర్ 3 కోసం రద్దు కోసం మనం చేస్తున్నటువంటి ఈ దీక్ష ఇవాళ ఇది కేవలం ఈ దిశగా ఇది తొలి అడుగు మాత్రమే. జీవో 3 రద్దయ్యే వరకు ఆడబిడ్డలందరూ పోరాడతారు, వారికి అండగా ప్రతి అన్నదమ్ములు నిలుస్తారు. వారందరి కోసం వచ్చినటువంటి ప్రతి అక్క చెల్లెలకు అన్నదమ్ములందరూ కూడా పాదాభివందనాలు తెలియజేస్తూ కవితక్క గారిని వచ్చినటువంటి అన్నదమ్ములను అక్క చెల్లెలను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. జై తెలంగాణ. జై తెలంగాణ, జై తెలంగాణ. కుర్చీలలో కూర్చున్న వాళ్ళు చల్లబడ్డరమే అందరూ కనబడుతున్నానా నేను? జై తెలంగాణ. అందరికీ నమస్కారం. ఈరోజు శివరాత్రి. ఉండండి ఏం కదా, ఉండండి, ఎక్కడున్న వాళ్ళు అక్కడ ఉండండి, అల్లరి చేయకండి అంతే. ఎక్కడున్న వాళ్ళు అక్కడ ఉండడమా. ఇవాళ మహిళా దినోత్సవం, అట్లానే శివరాత్రి. ఉపవాసం ఉండి మీరందరూ ఉత్సాహంగా మరి తమ్ముడాగు రాజేష్ నేను పక్క సార్. ఇవాళ ఉపవాసం ఉండి శివుడి దీక్షలో ఉండి మహిళా దినోత్సవం అయి ఉండి మీ అందరు కూడా చాలా ఉత్సాహంగా ఆడి పాడడానికి తమ్ముడు మద్దెల సందీప్ గారు, సోదరులు మానుకోట ప్రసాద్ గారు, వారి మొత్తం బృందం ఆట పాటలతోని మళ్ళా ఒకసారి తెలంగాణ ఉద్యమ సందర్భాన్ని గుర్తు తెచ్చినందుకు హృదయపూర్వకంగా మీకు మా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఏ పోరాటాన్నైనా ఆట ముందుండి నడిపిస్తుంది. తెలంగాణ ఉద్యమంలో మనం చూసినాం, పాటకారులంతా కూడా పల్లె పల్లెకు ఉద్యమం యొక్క స్ఫూర్తిని తీసుకొని పోయినారు. అట్లానే ఇవాళ పొద్దున్నుండి పండగ పూట ఉపవాసం ఉండి దీక్ష చేస్తున్నటువంటి మా సోదరిమణులందరికీ కూడా ఉత్తేజాన్ని ఇస్తూ మీరు పాడినటువంటి పాటలకు సోదరులు ఇద్దరిని కూడా, సందీప్ గారిని మానుకోట ప్రసాద్ అన్న గారిని ఇద్దరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. వారి బృందం అందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అట్లానే జాగృతి కార్యకర్తలు, జాగృతి మహిళా నాయకురాళ్ళు, బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా మరి పండగ పూటైనా సరే ఇది ఇంపార్టెంట్, మనకు మన ఆడబిడ్డల పని, మన ఆడబిడ్డల హక్కుల యొక్క అంశం కాబట్టి ఖచ్చితంగా ముందుకొస్తామని వచ్చి పార్టిసిపేట్ చేసినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నేను నా అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాను. అట్లానే మనందరికీ తెలుసు
అప్పటి నుంచి మనం మాట్లాడుకుంటూ అనేకమైన అంశాలు మాట్లాడుతున్నాం. కానీ ప్రధానమైనటువంటి అంశం ఏంటిది? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనం ఉద్యోగాలు సాధించుకోవాలనుకున్నప్పుడు, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించుకోవాలనుకున్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలలో ఆడబిడ్డల వాటా ఆడబిడ్డలకు రావాలనే ఉద్దేశంతో గత 10 సంవత్సరాలుగా ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు పడ్డా అందులో 33% వచ్చేటట్టు ఆడబిడ్డలకు మనం రక్షించుకుంటూ వచ్చినాం. గత డిసెంబర్లో ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారినా ప్రజలకు వచ్చేటటువంటి సౌలత్తు యాస్టీస్గా ప్రజలకు రావాలి. ప్రజల కోసం ఎప్పుడో చేయబడినటువంటి హక్కులు వాటిని కాలరాయకుండా కొనసాగించాల్సినటువంటి బాధ్యత కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి కూడా ఉంటుంది. అది మనందరికీ తెలిసిన విషయమే. మనం అదే కోరుకున్నాం. ప్రభుత్వం మారింది, కొత్త ప్రభుత్వం వచ్చింది. మరి పరీక్షలకు వెళ్ళబోతున్నటువంటి విద్యార్థులు ఎంతో మంది ఆనాడు ఇప్పుడు వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి వారు చెప్పిన మాయమాటలు నమ్మి వారికి మద్దతు ఇచ్చిండ్రు. వారికి ఫేవర్గా బస్సు యాత్రలు చేసిండ్రు. పల్లె పల్లెకు తిరిగి అనేకమైన అంశాలు చెప్పిండ్రు. చెప్పిన తర్వాత మరి ఓట్లు వేయించుకొని ఇవాళ గడ్డకు వడ్డంక నీరు ఏదో అంటాం కదా, దాటేదాకా ఒకటి, ఇంక దాటినాక ఇంకొకటి. ఒడ్డుకు పడంగానే ఇవాళ మర్చిపోయినరు ఉద్యోగులను. ఒడ్డుకు పడంగానే మీకోసం పనిచేసిన నిరుద్యోగులను మర్చిపోయినరు. ముఖ్యంగా ఆనాడు ఒక పాప చచ్చిపోతే టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ సందర్భంలో ఆ అమ్మాయి పర్సనల్ రీజన్స్కి చచ్చిపోయినా ఆ పాప శవాన్ని, ఆ పాప చావును కూడా రాజకీయం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. చాలా దారుణం, సిగ్గుపడాల్సిన అంశం. మరి అంత వాడుకొని, అంత రాజకీయం చేసి, అంత కన్ఫ్యూజ్ చేసి ఇవాళ అదే ఆడబిడ్డల హక్కులను కాలరాస్తూ మీరు జీవో 3 అనేటటువంటి తీసుకొచ్చినారు. అది నిజంగా అన్యాయం, దారుణం. ఆడబిడ్డల యొక్క హక్కుల్ని పర్మనెంట్గా హననం చేసేటటువంటి ఆ జీవో. ఈ దీక్ష ద్వారా, ఈ వేదిక ద్వారా ఈ మార్చి 8 మహిళా దినోత్సవం నాడు మరొకసారి ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జీవో 3ను మీరు తక్షణమే రద్దు చేయండి. జీవో 3 రద్దు చేయడానికి మాకు కోర్టు అడ్డం ఉందని చెప్తా ఉన్నారు. అది తప్పు మాట. కోర్టులో కేసీఆర్ గారు ఆ జీవోకు వ్యతిరేకంగా పోరాటం చేసిండ్రు. కానీ మీరే కోర్టు కేసు వాపసు తీసుకొని తెలంగాణ ఆడబిడ్డలకు అన్యాయం చేస్తూ ఉన్నారు. కోర్టు పేరు చెప్పి దయచేసి ఆడబిడ్డల గొంతు కొయ్యొద్దని రేవంత్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. న్యాయస్థానం పేరు చెప్పి ఆడబిడ్డలకు అన్యాయం చేయొద్దని చెప్పి రేవంత్ రెడ్డి గారికి ఈ వేదిక సాక్షిగా మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఇంకొక సూటి ప్రశ్న అడుగుతా ఉన్నాం. నిజంగా మీ జీవో 3 కరెక్టే అయితే, నిజంగా మీ జీవో 3లో న్యాయం ఉంటే ఒక ప్రశ్నకు జవాబు చెప్పండి. 30,000 ఉద్యోగాలు కేసీఆర్ గారు ఉన్నప్పుడే పరీక్షలు పెట్టిండ్రు, ఫలితాలు కూడా ఇచ్చిండ్రు. కానీ మీరు వచ్చినాక నియామకాలు చేపట్టిండ్రు. ఈ 30,000 ఉద్యోగాలు 3 నెలల్లో ఇచ్చినామని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నటువంటి మీరు మరి ఈ 30,000 ఉద్యోగాలలో ఎంతమంది ఆడబిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చిండ్రో ఆ వాస్తవాన్ని, ఆ వైట్ పేపర్ని బయట పెట్టాలని చెప్పి నేను ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఈ 30,000 ఉద్యోగాలు మరి జీవో 3 ప్రకారం మీరు నింపినరా, పాత జీవో 41 ప్రకారం నింపినరా? అది కూడా తక్షణమే జవాబు చెప్పాలి. ఇవాళ చాలా మంది గురుకుల అభ్యర్థులు ఇక్కడికి వచ్చి ఉన్నారు, కన్ఫ్యూజన్లో ఉన్నారు, బాధలో ఉన్నారు. వారికి పిలిచి మాట్లాడి వారి సమస్యను పరిష్కరించవలసిందిగా తక్షణమే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎంతో మంది లైబ్రరీయన్లు రాసిన పిల్లలు వచ్చిండ్రు, కానిస్టేబుల్ రాసిన పిల్లలు వచ్చిండ్రు. పారదర్శకత లోపించింది, అన్నీ ఉండి కూడా కారణాలు లేకుండా ఉద్యోగాలు రిజెక్ట్ చేస్తున్నారని చెప్పి అనేక మంది వాళ్ళు ఇక్కడికి వచ్చి వినతి పత్రం ఇచ్చిపోయినారు. మరి అటువంటి వారందరికీ కూడా ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టండి. అది టీఎస్పీఎస్సీ నుంచి పెడతారా, ప్రభుత్వం నుంచి పెడతారా? పెట్టి నిరుద్యోగుల సమస్యను తక్షణమే పరిష్కారం దిశగా తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి గారు నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇంకొక ప్రశ్నకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ జవాబు చెప్పాలి. సుప్రీంకోర్టులో ఆర్డర్ వచ్చిందని చెప్పి సాకు చూపిస్తూ ఉన్నారు. సాటి కాంగ్రెస్ ప్రభుత్వం, కర్ణాటకలో ఉన్న మీ కాంగ్రెస్ ప్రభుత్వం అదే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ని పక్కకు పెట్టి మహిళలకు అండగా జీవో ఇచ్చింది. అదేవిధంగా బీహార్లో మీరు పొత్తున్నటువంటి ప్రభుత్వమే సుప్రీంకోర్టు ఆర్డర్ని పక్కకు పెట్టి మహిళలకు అండగా జీవో ఇచ్చింది. మరి బీహార్ చేయగలిగినప్పుడు, కర్ణాటక చేయగలిగినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఆడబిడ్డలకు వ్యతిరేకంగా జీవో ఎందుకు ఇచ్చిండ్రో సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే మన గవర్నర్ గారు తమిళసై గారిని కూడా నేను ఈ ధర్నా వేదిక నుండి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మేము వారి అపాయింట్మెంట్ కూడా కోరి ఉన్నాము. ఈ మహిళా ఇష్యూలన్నీ కూడా చెప్దామని వారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు మహిళల పట్ల, మహిళల పక్షాన నిలబడతా అని అనేక సార్లు చెప్పుకొని ఉన్నారు. తక్షణమే మాకు అపాయింట్మెంట్ ఇవ్వండి. గురుకుల అభ్యర్థులు అడిగితే వారికి అపాయింట్మెంట్ ఇవ్వండి. నిరుద్యోగులు ఎవరు అడిగినా వారికి అపాయింట్మెంట్ ఇవ్వండి. ఈ జీవో 3 ఎట్లా మహిళలకు నష్టం చేస్తుందన్న విషయాన్ని తక్షణమే గవర్నర్ గారు గమనించి
మహిళలకు అండగా ఉండాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మనందరికీ కూడా తెలుసు, మరి మహిళలతో పెట్టుకున్నోళ్ళు చరిత్రలో బాగుపడ్డోళ్ళు ఎవ్వరు లేరు. అది దుర్యోధనుడు కావచ్చు, రావణాసురుడు కావచ్చు, కంసుడు కావచ్చు, మహిషాసుర మర్దనుడు కావచ్చు, ఎవరైనా సరే మరి మహిళలతో పెట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా చరిత్రలో బాగుపడలేదు. రేవంత్ రెడ్డి గారు, మీరు మా ఆడబిడ్డలతో దయచేసి పెట్టుకోవద్దు, ఆడబిడ్డలకు అన్యాయం చేయొద్దు. కలకంటి కంట కన్నీరు ఒరికితే ఏ రాజ్యం కూడా బాగుండదు, ఏ ఇల్లు కూడా బాగుండదు. కాబట్టి ఆడబిడ్డలకు దుఃఖం కలిగించే ఈ జీవోని తక్షణమే మీరు విరమించుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇట్లా మనం మాట్లాడుతుంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొత్త ప్రచారం మొదలుపెట్టారు. ఏందది? ఈ జీవో 3 కవితమ్మ మహిళలకు అండగా మాట్లాడతలేదు, మగపిల్లలకు అన్యాయం జరుగుతుందని కొత్త పుకారు లేపుతున్నారు. మా బిడ్డలందరూ కూడా, మా మగపిల్లలందరూ కూడా, నాకు కూడా 2 మగపిల్లలు ఉన్నారు, మీకు అన్యాయం చేస్తే నాకు వచ్చేదేం లేదు. మిమ్మల్ని అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, 33% అనేటటువంటి హక్కు ఆడపిల్లలకి 1996 నుంచి ఉన్నది. అది దాటి 1% కూడా నేను ఎక్కువ అడుగుతలేను. ఉన్న 33% అందరూ ఒప్పుకున్నది, అన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకున్నది. వాటిని యాజ్ ఇట్ ఈస్గా కాపాడమని మాత్రమే నేను అడుగుతా ఉన్నా తప్పితే మగపిల్లలకు అన్యాయం చేయాలని నేను అడుగుతలేను. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఆయన ముచ్చట్లు మాత్రం చెప్తాడు బాగా. ముఖ్యమంత్రి కాదు, ముచ్చట్లు చెప్పే మంత్రిగా మిగిలిపోతాడు. ఇక మా ఆడబిడ్డలు చాలా మంది ఇలా శాపనార్థాలు పెట్టింది నిజమైతే ముచ్చటగా 3 నెలలే ఉండిపోయేటట్టు కూడా ఉన్నాడు ఆయన. మరి ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళే రకరకాలుగా మాట్లాడుతున్నారు, మేం మాట్లాడే మాటలు కాదు. ఇక ఆయన మాట్లాడే మాటలు ఎట్లున్నాయి? మానవ బాంబులం అవుతాం, అణుబాంబులం అవుతాం. అవన్నీ మీరు అవ్వాల్సిన అవసరం లేదు. మా ఆడబిడ్డలకు అండగా నిలబడండి, తప్పకుండా మిమ్మల్ని వాళ్ళు తలుసుకుంటారు, దీవిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇంకొక మాట గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఉమెన్ రిజర్వేషన్లో హారిజాంటల్ పద్ధతిలో రోస్టర్ పాయింట్ తీసేయడం వల్ల అందరికన్నా ఎక్కువ అన్యాయానికి గురవుతున్నది ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు సంబంధించిన మహిళలే. ఆ తర్వాత ఓసీ మహిళలకు అన్యాయం జరుగుతుంది. కానీ ఎక్కువగా నష్టం జరిగేది ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించినటువంటి ఆడబిడ్డలే. కాబట్టి మరి వారి కోసం ఆలోచన చేసి